హరే కృష్ణ. సో ఈరోజు మనం భగవద్గీత యథాతథము 4వ అధ్యాయం దివ్య జ్ఞానం నుండి 2వ శ్లోకం చర్చించుకుందాం. సో నిజానికి 1వ శ్లోకం 2వ శ్లోకం దాదాపు ఒకే విధంగా ఉంటాయి, ఒకే విషయానికి సంబంధించినవి. నేను ఒకసారి ఈ 4వ అధ్యాయం మొదటి శ్లోకం నేను ఒక్కటినే చదువుతాను, తర్వాత 2వ అధ్యాయం మనందరం కలిసి చదువుదాం. సో మొదటి శ్లోకం, శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహం అవ్యయం వివస్వాన్మన విప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికాను, నశింపు లేనట్టి ఈ యోగ శాస్త్రమును నేను సూర్యదేవుడైన వివస్వానునికి బోధించాను. వివస్వానుడు దానిని మానవులకు పిత అయిన మనువునకు ఉపదేశించగా మనువు తిరిగి దానిని ఇక్ష్వాకునకు ఉపదేశించాడు. అది మొదటి శ్లోకం. ఈ 2వ శ్లోకం, సో ముందుగా పదవిచ్ఛేదం, నేను ఒక్కొక్క పదాన్ని చెప్తాను, తిరిగి చెప్పండి. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయః విదుః సహ కాలేన ఇహ మహత యోగః నష్టః పరంతప. శ్లోకం, ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలేనేహ మహత యోగో నష్టః పరంతప. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలేనేహ మహత యోగో నష్టః పరంతప. కొత్తవారు ఎవరైనా, కొత్తగా అంటే వెనకాల ఉన్న వాళ్ళకి, ఇప్పుడు వెనక వెళ్ళిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా చెప్తారా శ్లోకం? కొత్తవారికి అని చెప్పాను. కొత్తవారు ఎవరైనా చెప్పండి, పర్లేదు, తప్పులైనా పర్వాలేదు, మనందరం ఇప్పుడే నేర్చుకుంటున్నాం కదా. చెప్పండి, చెప్తారా మీరు? చెప్పండి. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలేనేహ మహత యోగో నష్టః పరంతప. వెరీ గుడ్. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలేనేహ మహత యోగో నష్టః పరంతప. వెరీ గుడ్. మీరు కూర్చొని చెప్పచ్చు, ఎవరైనా చెప్పాలనుకుంటే కూర్చొని చెప్పండి. నువ్వు చెప్తా? నేను చెప్పినప్పుడు బాగా చెప్తున్నారు మీరు, అందుకనే అడుగుతున్నాను. ట్రై చేయండి మీరు. ఎవరైనా తప్పులు చెప్పినా కూడా పర్వాలేదు, సంస్కృతం కదా మనకి ఎప్పుడు కొత్త కాబట్టి తప్పులు చెప్పినా కూడా పర్వాలేదు. వాంట్ టు ట్రై? ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలేనేహ మహత యోగో నష్టః పరంతప. ఇంకా మాతాజీలు ఇంకెవరైనా చెప్తారా? ఓకే, హరే కృష్ణ. సో ప్రతి పదార్థం ఏవం, ఈ విధంగా, పరంపర, గురు శిష్య పరంపర ద్వారా, ప్రాప్తం, స్వీకరించబడింది, ఇమం, ఈ శాస్త్రము, రాజర్షయః, రాజర్షులు, విదుః,
అర్థం చేసుకున్నారు. సహ ఆ జ్ఞానము కాలేన కాలక్రమంలో ఇహ ఈ జగత్తులో మహత గొప్పదైన యోగ భగవంతునితో భగవంతునితో మనిషికి ఉన్న సంబంధము గురించిన శాస్త్రము. నష్ట చెదిరిపోయింది. పరంతప శత్రువులను అణిచే అర్జున. అనువాదం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపదుల వారిచే అనువాదం. ఈ సర్వోత్కృష్టమైన శాస్త్రము ఈ విధంగా గురు శిష్య పరంపర ద్వారా స్వీకరించబడింది. రాజర్షులు దానిని ఆ రకంగా అర్థం చేసుకున్నారు. కానీ కాలక్రమంలో పరంపర విచ్ఛిన్నమైనది. అందుకే ఈ యోగము నశించినట్లుగా కనిపిస్తున్నది. భాష్యం. ప్రజలను పాలించడంలో భగవద్గీత ఉద్దేశాన్ని రాజర్షులు నెరవేర్చవలసి ఉంటుంది. కనుక గీత ప్రత్యేకంగా వారి కొరకే ఉద్దేశించబడినదని ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. నిశ్చయంగా భగవద్గీత దానవ ప్రవృత్తి కలవారికి ఏనాడూ ఉద్దేశించబడలేదు. ఎవ్వరికీ లాభం లేకుండా వారు దాని విలువను చెడగొడతారు. తమకు తోచినట్లుగా దానికి నానా రకాల వ్యాఖ్యానాలు తయారు చేస్తారు. అధర్మపరులైన వ్యాఖ్యాతల తలంపులచే ఆ రకంగా మూల ఉద్దేశము భంగపడగానే గురు పరంపరను తిరిగి నెలకొల్పవలసిన అవసరము ఏర్పడింది. గురు పరంపర విచ్ఛిన్నమైందని స్వయంగా భగవంతుడే 5000 ఏళ్ల క్రిందట కనుగొన్నాడు. గురు పరంపర విచ్ఛిన్నమైందని స్వయంగా భగవంతుడే 5000 ఏళ్ల క్రిందట కనుగొన్నాడు. అందుకే అతడు గీతా ఉద్దేశము నష్టమైనట్లుగా గోచరిస్తున్నదని ప్రకటించాడు. అదే రకంగా ప్రస్తుతము కూడా అనేక రకాల గీతా వ్యాఖ్యానాలు ముఖ్యంగా ఆంగ్ల భాషలో ఉన్నాయి. అయినా దాదాపు అవన్నీ ప్రామాణిక గురు పరంపరను అనుసరించి లేవు. అనేక మంది లౌకిక పండితులచే అసంఖ్యాకమైన వ్యాఖ్యానాలు తయారైనా దాదాపు వారెవరూ శ్రీకృష్ణ భగవానుని అంగీకరించరు. అయినా వారు కృష్ణుని మాటల మీద మంచి వ్యాపారం మాత్రం చేస్తారు. ఇదే దానవ ప్రవృత్తి. ఎందుకంటే దానవులు భగవంతుని విశ్వసించకపోయినా ఆ దేవదేవుని ఆస్తిని అనుభవించాలని కోరుకుంటారు. పరంపరా విధానంలో లభించినట్లు యథాతథంగా ఆంగ్ల భాషలో ఒక గీతా వ్యాఖ్యానము ఎంతో అవసరమై ఉన్నది. కనుకనే ఆ గొప్ప కొరతను తీర్చడానికి ఈ యత్నం చేయబడింది. యథాతథంగా స్వీకరించబడే భగవద్గీత మానవాళికి గొప్ప వరము. కానీ దానిని తాత్విక కల్పనా గ్రంథంగా స్వీకరిస్తే సమయము వృధా అవుతుంది. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామని. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామని. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. వందేహం శ్రీగురౌ శ్రీతపదగమనం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. కొన్ని రోజుల క్రితమే అందరూ ఒక గురు పౌర్ణమి ఉత్సవాన్ని జరుపుకున్నారు. చాలామంది గురు పౌర్ణమి దినాన్ని చాలా వేడుకగా గురువుని గుర్తు చేసుకొని వాళ్ళకి నివాళులు అర్పిస్తూ చేసుకున్నారు ఆ యొక్క కార్యక్రమాన్ని. గురు పౌర్ణమి అంటే ఏంటా ప్రత్యేకత? ఆ రోజు యొక్క ప్రత్యేకత గురు పౌర్ణమి ప్రత్యేకత ఈ వారమే జరిగింది కదా. వ్యాసుడి యొక్క జన్మదినం అని ప్రత్యేకంగా కొందరు అంటారు. కానీ ముఖ్యంగా ఏంటంటే వ్యాసుడిని పూజించిండ్రు. పూజ అంటే వ్యాసుడిని ఒక గురువుగా
ప్రాథమిక గురువుగా అంగీకరిస్తూ ఆయనను పూజించడానికి మనకు ఆచార్యులు ఇచ్చిన ఒక పర్వదినం అన్నమాట. వ్యాసుడి యొక్క ఏమని చెప్పచ్చు, ఆయన మనకందరికీ కూడా శాస్త్రాలను అందించాడు. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు అన్నింటినీ కూడా మనకి గ్రంథాల రూపంలో ఇవ్వడం జరిగింది. అంతకుముందు కూడా వేద జ్ఞానం ఉంది. వేదవ్యాసుడు మనకు చెప్పే కంటే ముందు కూడా వేద జ్ఞానం ఉంది, కానీ అది గ్రంథ రూపంలో లేదు. మరి కలియుగ ప్రజలందరూ కూడా మందబుద్ధులని తెలిసి వేదవ్యాసుడు ఏం చేశాడు? వినాయకుడిని అడిగాడు అనమాట, విఘ్నేశ్వరుని అడిగాడు, ఏంటి వేదాలన్నీ రాయమని. వేదవ్యాసుడు అన్నీ చెప్తున్నాడు వేద జ్ఞానం. విఘ్నేశ్వరుడు ఏం చేశాడు? గ్రంథ రూపాల్లో రాశాడు అన్నమాట. మరి ఇది ఈ యొక్క కార్యక్రమాన్ని, ఆ యొక్క గొప్ప కార్యక్రమాన్ని పురస్కరించుకొని మనం గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ అంటారనమాట. రెండు ఒకటే. సో వ్యాసుని తలుచుకొని మనం ఆయనను పూజిస్తూ ఆ వేడుక జరుపుకుంటాం. సో మరి మనకి శాస్త్రాలన్నీ చెప్తున్నాయి, ప్రతి ఒక్కరు కూడా మానవ జీవితంలో గురువును స్వీకరించాలి. ఎందుకు? మనకు గురువు ఎందుకు అవసరం? అసలు దానికంటే ముందు ఏమడగాలి? అసలు గురువు అవసరమా? మనకి గురువు అవసరమా? ఎందుకు అవసరం? అసలు గురువు అంటే ఎవరు? గురువు అంటే ఎవరు? మనకి జ్ఞానాన్ని ఇచ్చేవాడు గురువు, అంతేనా? సో మరి మనకు జ్ఞానం లేదనుకుంటే జ్ఞానం కోసం గురువు దగ్గరికి వెళ్ళాలి. గురువు మనకు జ్ఞానాన్ని ఇస్తాడు, అంతేనా? సో మనకి అప్పటికే జ్ఞానం ఉందనుకుంటే ఇంకా గురువు అవసరం ఉంటుందా? లేదు. మనకి జ్ఞానం ఉన్నప్పుడు మనకి గురువు అవసరం ఎందుకు లేదు. కానీ నిజానికి మనం చూసినట్లయితే పుట్టుకతోనే ప్రతి ఒక్కరు కూడా అజ్ఞానంతోనే ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అవసరం. మనకి ప్రభుత్వం కూడా ఏం చెప్తుంది? నిర్బంధ విద్య. నిర్బంధ విద్య అంటే ఏంటి? ఖచ్చితంగా అందరూ కూడా ప్రాథమిక విద్య, కనీసం ఉన్నత విద్య అందరూ చదవలేకపోయినా ప్రాథమిక విద్య మాత్రం అందరూ నేర్చుకోవాల్సిందే అని చెప్పేసి నిర్బంధంగా ఖచ్చితంగా అందరూ చదువుకోవాలి అని గవర్నమెంట్ ఒక రూల్ పెట్టిందన్నమాట. సో అదేవిధంగా ఏంటంటే మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా గురువు దగ్గరికి వెళ్ళాలి. సో మరి ఆ గురువు అంటే ఎవరు? మనకి ఓకే, జ్ఞానాన్ని ఇచ్చేవాడు. ఎలాంటి జ్ఞానాన్ని ఇచ్చేవాడు? ఎలాంటి జ్ఞానం? ఉదాహరణకు జ్ఞానం అంటే ఏంటి? ప్రతీది కూడా జ్ఞానమే. ఉదాహరణకు మనకి మోటార్ వెహికల్ నడపని రాదు, మరి అది ఎలా నడపాలని తెలుసుకోవడం కూడా జ్ఞానమే కదా. నేర్పించేవాడు కూడా గురువే. ఆ జ్ఞానాన్ని, మోటార్ సైకిల్ ఎలా నడిపించాలని నేర్పించేవారు కూడా గురువే. మనకు వంట రాదు, వంట నేర్పించేవారు కూడా గురువు, ఎందుకంటే అది కూడా జ్ఞానమే కదా. సో మళ్ళీ ఇలా రకరకాల గురువులు ఉన్నారు, రకరకాల జ్ఞానాలు నేర్పించే మనకు గురువులు ఉన్నారు. మనం పాఠశాలకు వెళ్తే కోర్స్ మనకి స్కూల్లోకి వెళ్తే అక్కడ మనకి రకరకాల సబ్జెక్టులు చెప్తుంటారు, లాంగ్వేజెస్ చెప్తుంటారు, సైన్స్, సోషల్, మ్యాథమెటిక్స్, అనేక విధాల సబ్జెక్ట్స్ చెప్తుంటారు. వాళ్ళందరూ కూడా గురువులేనే కదా, అందరూ గురువులే. కానీ మనకి ఇక్కడ శాస్త్రాల్లో చెప్పే గురువు అంటే ఎలాంటి గురువు? ఆధ్యాత్మిక గురువు. ఆధ్యాత్మిక గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చేవాడు ఆధ్యాత్మిక గురువు, అంతే కదా. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనకు అందించేవారు ఆధ్యాత్మిక గురువు. మరి ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏంటి? ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏంటి? ఆధ్యాత్మిక జ్ఞానం అంటే మన జీవితం యొక్క లక్ష్యాన్ని గురించి తెలిపేది ఆధ్యాత్మిక జ్ఞానం అన్నమాట. ప్రతి వస్తువు కూడా ఒక పర్పస్, ఒక ఉద్దేశం అనేది ఉంటుంది. దాని యొక్క ఇప్పుడు ఉదాహరణకు ఈ మైక్ ఉంది. మైక్ యొక్క ఉద్దేశం ఏంటి? దీన్ని మాట్లాడడానికి, మనం మాట్లాడే సౌండ్ సిగ్నల్ని యాంప్లిఫై చేయడానికి, ఇది సిగ్నల్ని రిసీవ్ చేసుకోవడానికి మైక్ తయారు చేశారు, అవునా కదా. మరి ఇది మైక్ కాకుండా ఒక శృతిలాగా వాడితే దాని పర్పస్ వేస్ట్ అయిపోయినట్లే. అది దానికి సరి అయిన తయారు చేసిన ఉద్దేశం నెరవేర్చబడినట్లే కదా. ఇట్లా ప్రతి దాన్ని కూడా, ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క వస్తువుకి కూడా ఒక ఉద్దేశం అంటూ ఉంది.
దానికి ఒక కారణం ఉంది. అది సృష్టించడానికి ఒక కారణం అనేది ఉంది. ఆ కారణం తెలుసుకున్నప్పుడు ఆ వస్తువుని మనం సరిగా వాడగలం. తెలియకపోతే అప్పట్లో మీరందరూ కూడా టీవీలో యాడ్ చూసినట్టున్నారు. ఒక బామ్మ ఏం చేస్తుందంట, వాళ్ళ మనవడు కంప్యూటర్ తీసుకొచ్చుకుంటే కిచెన్లోకి తీసుకెళ్ళేసి దానిపైన కూరగాయలు కట్ చేసుకుంటుంటారు. ఎందుకు? చెక్కలాగా బాగుంటుంది కదా, గట్టిగా ఉంది చెక్కలాగా, మంచి సాఫ్ట్గా ఉందని చెప్పేసి కూరగాయలు కట్ చేసుకుంటారు. తెలియదు కదా, అది ఎందుకు వాడతారో తెలియనప్పుడు ఏం చేస్తారు, అలానే వాడుతుంటారు అనమాట. కాబట్టి ప్రతి వస్తువు కూడా దాని యొక్క ఉద్దేశం అనేది తెలుసుకుంటే దాన్ని సరిగా వాడచ్చు. అలానే మన జీవితానికి కూడా ఒక చాలా గొప్ప ఉద్దేశం అనేది ఉంది, ఒక కారణం ఉంది. ముఖ్యంగా మానవ జీవితానికి మనకి సృష్టిలో 84 లక్షల రకాల జీవులు ఉన్నారు. అంటే మనం 84 లక్షల శరీరాలు తీసుకోవచ్చు. అందులో మానవ శరీరం అనేది 4 లక్షల రకాలు. మానవ జన్మ అనేది 4 లక్షల రకాల శరీరాలు మాత్రమే సాధ్యపడుతుంది. మరి చాలా చాలా అరుదు అన్నమాట. 84 లక్షలు 4 లక్షలే మానవులు అనమాట. మానవుల రకాలు, శరీరంలోని రకాలు అనమాట. కాబట్టి చాలా అరుదు. కాబట్టి మానవ జన్మను పొందిన వారు ఖచ్చితంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకోవాలి అని మనకు శాస్త్రం చెప్తుంది అనమాట. శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, మానవ జన్మ పొందిన ప్రతి ఒక్కరు కూడా జ్ఞానాన్ని పొందడానికి ఏం చేయాలి? ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడానికి గురువును స్వీకరించాలి. తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్. తద్విజ్ఞానార్థం, సో జ్ఞానమే కాదు, విజ్ఞానం కూడా. ఇప్పుడు ఉదాహరణకు మన కారు నేర్చుకుంటున్నాం అనుకోండి. కారు నేర్చుకుంటే పైన ఉంది స్టీరింగ్ అని ఎవరైనా చెప్పిస్తారు. చిన్నపిల్లలు కూడా చెప్తారు, పైన స్టీరింగ్, ఇది బ్రేక్, ఇది క్లచ్ అని చెప్పేసి అంటే వాళ్ళు కూడా మళ్ళీ చెప్తారు. కానీ ఎప్పుడు ఏది వాడాలని అందరికీ తెలుస్తుందా? దానికి కొంచెం ప్రాక్టీస్ కావాలి, అవునా కదా? చాలామంది నేర్చుకున్న వాళ్ళు కూడా యాక్సిడెంట్ చేస్తుంటారు. ఎందుకు? ఒకసారి నేను హైదరాబాద్లో మా ఫ్రెండ్ సిగ్నల్ దగ్గర ఆగాడనమాట, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగారనమాట. వెనక నుంచి ఒక అమ్మాయి ఫాస్ట్గా వచ్చేసి గుద్దేసింది, కారుతో వచ్చేసింది. వీళ్ళు కింద పడిపోయి లేచి వెళ్ళి చూస్తే అందులో అమ్మాయి డ్రైవ్ చేస్తుంది అనమాట. ఏంటమ్మా అలా గుద్దేసావని చెప్పేసి అంటే, సారీ అండి, బ్రేక్ అనుకొని యాక్సిలరేటర్ తొక్కేస్తానని చెప్పేసి. అది యాక్సిలరేటర్ అని తనకు తెలుసు, బ్రేక్ ఎక్కడ ఉంటుందో దానికి తెలుసు, కానీ ఎప్పుడు ఎలా వాడాలని తెలియదు. అది ఎప్పుడు దాన్ని ఎలా వాడాలని తెలియజేసేది ఏంటిది? విజ్ఞానం. జ్ఞానం కూడా ఉండొచ్చు, కానీ విజ్ఞానం అనేది చాలా ముఖ్యం అన్నమాట, అవునా కదా? సో అది తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్. మరి విజ్ఞానం మన జీవితంలో ఏం చేయాలి, మన జీవితం యొక్క లక్ష్యం ఏంటి, అసలు మన జీవితంలో ఎందుకు దుఃఖాలు ఉన్నాయి, మన జీవితంలో నిజంగా దుఃఖాలు ఉన్నాయా, సమస్యలు ఉన్నాయా? అందరూ ఆనందంగా ఉన్నామా? అసలు సమస్యలు ఏమి లేవు, నేను చాలా ఆనందంగా ఉన్నానన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చేతులు ఎత్తండి ఒకసారి. అందరికీ సమస్యలు ఉన్నాయి కదా, అవునా కదా? సో మరి అసలు ఆ సమస్యలు ఎందుకు ఉన్నాయి? సమస్య లేని వాళ్ళు ఎవరు కూడా లేరు. సో అందుకనే మనకి ఇక్కడ పరంపర కింద గురువు పరంపర చూసినట్లయితే చివరికి 6 గురువులని ఒకే ఫోటోలో పెట్టారు, చూసారా? అందరు కూడా తెల్లటి వస్త్రాలు వేసుకొని ఉన్నారు. వాళ్ళని గోస్వాములు అంటారనమాట, షడ్ గోస్వాములు, 6 గోస్వాములు. సో అందులో సనాతన గోస్వామి అని మధ్యలో ఉంటారనమాట. ఆయన చైతన్య మహాప్రభు, స్వయంగా కృష్ణుడు ఈ కలియుగంలో చైతన్య మహాప్రభులాగా వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళేసి అడిగాడనమాట, కేయామి కేనేమాయ్ జారే తాపత్రాయ్. అంటే బెంగాల్లో, ఇది వాళ్ళు బెంగాల్లో జన్మించారు కాబట్టి బెంగాల్ భాషలో అడుగుతున్నాడు అనమాట. కేయామి అంటే నేనెవరు, కేనేమాయ్ అసలు నా జీవితం యొక్క ఉద్దేశం ఏంటి, జారే తాపత్రాయ్, తాపత్రయ, త్రయ అంటే 3, తాపము అంటే సాధారణంగా వేడి అంటారు, ఇంకో విధంగా సంస్కృతంలో చూసుకున్నట్లయితే సమస్య. 3 రకాల సమస్యలు ఉన్నాయి, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. మనందరికీ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్యలు అందరికీ ఉంటాయి. ఆధ్యాత్మిక, మన శరీరము మనస్సు మనకు సమస్యల్ని సృష్టిస్తుంది. తలనొప్పి, నడుము నొప్పి, జ్వరము, లేకపోతే మానసిక ఒత్తిడి, ఇవి ఆధ్యాత్మిక క్లేశములు, ఆధ్యాత్మిక సమస్యలు. ఆది భౌతిక అంటే మన శరీరం కాకుండా ఇతర జీవులు,
ఇతర జీవులు అంటే పాము కావచ్చు, దోమలు కావచ్చు, ఈగలు కావచ్చు, కుక్కలు కావచ్చు, ఇతర జీవులు, ఇతర మనుషులు కూడా కావచ్చు, దొంగలు కావచ్చు, మనకు సమస్యలను సృష్టిస్తారు. అది అలాంటి సమస్యలు ఏమంటారు? ఆది భౌతిక. మూడో రకమైన సమస్యలు అంటే ఆది దైవిక. ఇలాంటి సమస్యలు ఏంటంటే దైవం అంటే దేవతల నియంత్రణలో ఉంటాయన్నమాట. ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, సునామీలు, కొన్నిసార్లు పెద్ద పెద్ద విపత్తులు. ట్రైన్ మొన్న ఫ్లైట్ పడిపోయింది కదా, ఎయిర్ ఇండియా ఫ్లైట్. సో అవి కూడా దేవతల నియంత్రణలో ఉంటాయి. మరి అలాంటి పెద్ద పెద్ద సమస్యలు ఎవరి నియంత్రణలో ఉంటాయి? దేవతలు నియంత్రిస్తుంటారు. వాటిని ఆది దైవిక క్లేశాలు అంటారు అన్నమాట. తాపత్రయ, అందుకనే సనాతన కోసం ఏమని అడుగుతున్నాడు, ఈ తాపత్రయాలు ఎందుకున్నాయి అసలు, ఈ సృష్టిలో ఇలాంటి సమస్యలు ఎందుకున్నాయి అని అడుగుతున్నాడు అనమాట. అని మొట్టమొదటిగా ఏమన్నాడు? కేయామి, అసలు నేనెవరు అని అడుగుతున్నాడు అనమాట. అసలు ఆయన ఎవరు తెలుసా? అప్పుడు మొఘళ్ళు పరిపాలించినప్పుడు పెద్ద మొఘలు రాజు క్రింద ఏమంటారు, కాదు, మంత్రిలోకెల్లా చాలా పెద్దవాడు అనమాట. చాలామంది మంత్రులు ఉంటారు. మంత్రులందరికీ అంటే కూడా చాలా హెడ్ అనమాట. మంత్రులందరికీ కూడా హెడ్ అనమాట. చాణక్యుడిలాగా, ఇంకా అంతకంటే కూడా చాణక్యుడిలాగా అనమాట. యాక్చువల్లీ దాన్ని ఏమంటారు, ముఖ్యమంత్రి అని చెప్పచ్చు. ఇంకా పదం ఉండేది వానికి. ఆ ముస్లింలు పరిపాలించేటప్పుడు వాళ్ళకి ఒక పేరు ఉండేది అనమాట. యాక్చువల్లీ దివాన్, పదం గుర్తొస్తే చెప్తాను. సో ఆయన చాలా గొప్ప పండితుడు అనమాట. ఆయనకు పర్షియన్ భాష కూడా వచ్చు. ఎందుకంటే అప్పుడు రాజు కింద వాళ్ళకి అన్ని రాజు క్రింద ఉండేసి అన్ని కార్యకలాపాలన్నీ చూసుకోవాలంటే విదేశం వాళ్ళతో మాట్లాడే ఎబిలిటీస్ కూడా ఉండాలి, మాట్లాడగలగాలి. వ్యాపారం చేయాలంటే విదేశీ భాషలు కూడా వచ్చి ఉండాలి. కాబట్టి ఆయనకి పోర్చుగీస్ కూడా వచ్చేదంట. మరి పోర్చుగీస్ వచ్చిందంటే భారతీయ భాషలు రావా? చాలా భారతీయ భాషలు కూడా వచ్చాయంట. మరి అన్ని భాషలు వచ్చు, చాలా పండితుడు, సంస్కృతం వచ్చు. ఇంత పండితుడు ఆయన ఏమంటున్నాడు, నేనెవరు, నా జీవితం యొక్క ఉద్దేశం ఏంటి, అసలు నాకు సమస్యలు ఎందుకున్నాయి? చూడండి, ఒక వ్యక్తి ఎంత గొప్ప పండితుడైనా కావచ్చు, పెద్ద పెద్ద డిగ్రీలు సంపాదించవచ్చు, కానీ జీవితం యొక్క లక్ష్యం ఏంటనేది తెలియకపోతే జీవితం అంతా కూడా వృధాని. ఎందుకంటే ప్రస్తుతం సమాజంలో మనం చూస్తున్నాం, అందరికీ పెద్ద పెద్ద పట్టాలు వస్తున్నాయి, డిగ్రీలు సంపాదిస్తున్నారు, కానీ ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవడం వల్ల అసలు జీవితం అంటే ఏంటి, జీవితం లక్ష్యం ఏంటి, భగవంతుడు ఎవరు, భగవంతుడికి మనకు సంబంధం ఏంటి అనే విషయాలు తెలియకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళలో అన్ని రకాల అనర్థాలు ఉంటున్నాయి అన్నమాట. కామం, క్రోధం, లోభం, మోహం, ద్వేషం, ఈర్ష ఇవన్నీ ఉండడం వల్ల ఏం జరుగుతుంది, సమాజంలో ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. చాలా గొప్ప డిగ్రీలు సంపాదించుంటారు, కానీ క్యారెక్టర్ మాత్రం జీరో, వ్యక్తిత్వం మాత్రం శూన్యం. అవునా కదా? ఉదాహరణకు పెద్ద గొప్ప కలెక్టర్ ఉన్నాడు. కలెక్టర్ యొక్క ఉద్దేశం ఏంటి, అసలు ఆయన ఏం చేయాలి, ప్రజలందరికీ కూడా మంచి చేసే విధంగా ప్రాజెక్టులు, అన్ని పనులు కూడా అన్ని సక్రమంగా జరిగే విధంగా చూసుకోవాలి. అవునా కదా? మంత్రుల కింద వీళ్ళు ఉంటారు, వీళ్ళే కదా ముఖ్యమైన వాళ్ళు అన్ని చేసేవాళ్ళు. కానీ అలాంటి వారు, వాళ్ళకి సరైన వ్యక్తిత్వం లేకపోతే, సరైన క్యారెక్టర్ లేకపోతే ఎలా ఉంటుంది? ప్రజలు ఆనందంగా ఉంటారా? ఉండరు కదా. సో మరి వాళ్ళు మాత్రం, వాళ్ళకి పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్నాయి, పట్టాలు ఉన్నాయి, దాని ఉపయోగం ఏంటి? లేదు. అలాగే జీవితంలో పెద్ద పెద్ద డిగ్రీలు సంపాదించవచ్చు, పెద్ద పెద్ద స్థానాల్లో ఉండొచ్చు, లేకపోతే ఎంతో ఆస్తులు కూడా సంపాదించవచ్చు, గొప్ప స్థానంలో ఉండొచ్చు, పెద్ద పెద్ద హీరోలు కావచ్చు, అందంగా ఉండొచ్చు, కానీ వ్యక్తిత్వం సరిగా లేకపోతే వృధానే కదా. సో చూడండి, అసలు వ్యక్తిత్వం ఎందుకు సరిగా ఉండాలంటే జీవితం లక్ష్యం తెలియక ప్రతి ఒక్కరు కూడా స్వార్థపూరితంగా ఉంటున్నారు అన్నమాట. మరి చూడండి, ఇక్కడ జీవితం యొక్క లక్ష్యం తెలుసుకోవడానికి సనాతన గోస్వామి ఏం చేశాడు, గురువు దగ్గరికి వెళ్ళాడు, చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళాడు. చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళేసి ఒక గడ్డి పోచను తన నోట్లో ఖర్చుకొని ఆయనకు సాష్టాంగ ప్రణామం చేశాడు. భూమిపైన పడుకొని సాష్టాంగ ప్రణామం చేసి అడుగుతున్నాడు అనమాట, కే ఆమె కేనేమాయ్ జారీ తాపత్రాయ్, అసలు నేను ఎవరు, నా జీవితం యొక్క ఉద్దేశం ఏంటి, నాకెందుకు ఈ సమస్యలు ఏర్పడుతున్నాయి అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట చైతన్య మహాప్రభు. అది
ప్రతి ఒక్కరు కూడా గురువును అలా గురువును మనం అలా ఏమంటారు సంప్రదించాలంట. గురువు సంప్రదించాల్సిన విధానం అది. గురువు దగ్గరికి వెళ్ళేసి చాలా వినయంగా మనం అడగాలి. ఏమడగాలి? జీవితం యొక్క లక్ష్యం ఏంటి? ఆధ్యాత్మిక జ్ఞానం అంటే అదే అన్నమాట. మనం ఎవరము అని తెలుసుకోవడమే ఆధ్యాత్మిక జ్ఞానం అనేది. మనం ఎవరం అనేది తెలుసుకోవడంతోనే మొదలవుతుంది. భగవద్గీత కూడా అదే చెప్తుందన్నమాట. ఇదే అధ్యాయం 4వ అధ్యాయంలోనే 34వ శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శిన. తత్వ అంటే వాళ్ళకి అన్ని విషయాల గురించి తెలిసి ఉంటాయి అన్నమాట. ఈ సృష్టి యొక్క ఉద్దేశం ఏంటనేది తెలుసు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తుంటారంట, జ్ఞానినః, అందుకనే వాళ్ళను జ్ఞానులు అంటారు. తత్వదర్శిన ఉపదేక్షంతి తే జ్ఞానం, వాళ్ళు జ్ఞానాన్ని ఇస్తారు. ఎవరికి జ్ఞానాన్ని ఇస్తారు? తద్విద్ది అంటే తెలుసుకోండి, అలాంటి జ్ఞానుల నుండి జ్ఞానం తెలుసుకోమంటున్నారు. ఎలా తెలుసుకోవాలంట? ప్రణిపాతేన అంటే వాళ్ళకు ప్రణామం చేయాలి, ప్రణమిల్లాలి. గురువు ముందు మనం ఏం చేయాలి? ప్రణామం చేయాలి. ముందుగా వాళ్ళకి శరణు పొందాలి, వాళ్ళ ఆశ్రయాన్ని తీసుకోవాలి. తర్వాత పరిప్రశ్నేన, వాళ్ళను ప్రశ్నలు అడగాలి. ఏం ప్రశ్నలు అడగాలి? నెక్స్ట్ ఏ షేర్లు బాగా లాభాన్ని ఇస్తాయని చెప్పేసి అడగల? మా అమ్మాయికి పెళ్ళెప్పుడవుతున్నాను అడగల? లేకపోతే నాకు ఈ రకమైన వ్యాధులు ఉన్నాయి, ఈ వ్యాధులు తగ్గాలంటే ఏ మందులు వాడాలని అడగల? ఎలాంటి ప్రశ్నలు అడగాలి? చాలామంది ఇలానే అనుకుంటారు అనమాట. గురువు దగ్గరికి వెళ్ళేసి ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంటారు. వ్యాపారంలో మంచి లాభాలు రావాలంటే ఏం చేయాలి? నా జాతకాన్ని మార్చుకోవాలంటే ఏం చేయాలి? మా పిల్లలకి వివాహం చేయాలన్నా లేకపోతే ఉద్యోగం రావాలంటే ఏం చేయాలి? ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంటారు అనమాట. కానీ ఇవన్నీ కూడా భౌతికమైనవి. మన శరీరానికి ఏదైనా వ్యాధి వస్తే ఆధ్యాత్మిక గురువు దగ్గరికి ఎందుకు వెళ్ళడం? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అవునా కదా? కారు పాడైపోతే ఎక్కడికి వెళ్తాం? హాస్పిటల్కి వెళ్తాం. మెకానిక్ దగ్గరికి వెళ్తాం. మనకి ఏదైనా వ్యాధి వస్తే హాస్పిటల్కి వెళ్తాం, మెకానిక్ దగ్గరికి వెళ్ళాం కదా. సో అట్లా ఎవరు ఏ సబ్జెక్ట్లో ఏ విషయంలో జ్ఞానం ఉందో ఆ గురువు దగ్గరికి వెళ్ళాలి. మరి ఆధ్యాత్మిక గురువు దగ్గరికి దేనికోసం వెళ్ళాలి? శరీరం ఆరోగ్యం బాగాలేకపోతే ఈ భౌతిక విషయాల గురించి ప్రశ్నించడానికి ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళకూడదంట. శరీరం వ్యాధి కూడా మనల్ని ఎంతో బాధకు గురి చేస్తుంది, దాని నుంచి కూడా బయటపడాలి. దానికి కూడా గురువులు ఉన్నారు, వాళ్ళు భౌతికమైన గురువులు. శరీరాన్ని మనకి ఆయుర్వేద డాక్టర్లు ఉంటారు, లేకపోతే రకరకాలైన మందులు ఇచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వ్యాధిని నయం చేసుకోవచ్చు. వాళ్ళు చెప్పిన ఏమంటారు నియమాలు పాటిస్తే మనం ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు. కానీ దానికి ఆధ్యాత్మిక గురువు అవసరం లేదు. దానికి ఆధ్యాత్మిక గురువు అవసరం లేదు. భౌతికమైన విషయాల కోసం భౌతిక విషయాలు తెలిసిన గురువు దగ్గరికి వెళ్తే సరిపోతుంది. కానీ ఆధ్యాత్మిక గురువు దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటే, అసలు మనం చాలామంది ఏమనుకుంటారంటే ఈ శారీరక సమస్యలే అతిపెద్ద సమస్యలు అనుకుంటారు. కాదు, శారీరక వ్యాధుల కంటే అతిపెద్ద వ్యాధులు ఏంటి చెప్పండి? మానసిక. అంతకంటే పెద్ద వ్యాధులు ఉన్నాయి. మానసిక వ్యాధులు అంటే అవును, శారీరక వ్యాధి కంటే కూడా మానసిక వ్యాధి పెద్దదే. కానీ మానసిక వ్యాధి కంటే కూడా పెద్ద వ్యాధులు ఉన్నాయి. ఏంటి? కోరిక, కామం. కామం అంటే కోరిక. తర్వాత ఇంకా క్రోధం, లోభం, మోహం, ఈర్ష్య, ద్వేషం, ఇవన్నీ అతిపెద్ద వ్యాధులు అన్నమాట. మనం అనుకుంటాం మనకి ఈ శారీరక వ్యాధులే ఉన్నాయని చెప్పేసి. కానీ సమాజంలో అందరూ దుఃఖించడానికి అతిపెద్ద కారణాలు ఇవే. అవునా కదా? ఈర్ష్య ద్వేషాలు లేకపోతే ఒకరికొకరు సహాయం చేసుకుంటే నిజం చెప్పండి, ఇంత సమస్యలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ వ్యాధులైనా ఉంటాయా? డాక్టర్లందరూ కూడా వాళ్ళ లాభాన్ని అంటే అతిగా లాభాన్ని అంటే వాళ్ళ కోసం వాళ్ళకి ఎంతో సంపాదించుకోక తప్పదు. వాళ్ళ జీవనం కోసం వాళ్ళకి సంపాదన అవసరం, వాళ్ళ పోషణ కోసం. కానీ వాళ్ళ స్వార్థం లేకపోతే ప్రస్తుత సమాజంలో ఎన్ని వ్యాధులు ఉండేవంటారా? ఉండేవా? చాలామందికి తెలియని విషయం ఏంటంటే, కొందరు అంటారు ఇదంతా కాన్స్పిరసీ థీరీస్ అని కొన్ని ఉంటాయి.
కాన్స్పిరసీ అంటే సామాన్య ప్రజలకు తెలియకుండా కొన్ని మభ్యపెట్టి కొన్ని విషయాలు దాచిపెడతారనమాట. ఏంటంటే క్యాన్సర్కి ఇప్పటికే మందులు ఉన్నాయని చెప్పేసి అంటారు. ఎంతమంది విన్నారు చెప్పండి? విన్నారా లేదా? కానీ బయటికి తీసుకురారు. ఎందుకు? ఒకేసారి తగ్గిపోతే వాళ్ళ వ్యాపారం తగ్గిపోతుంది. అందుకని ఏం చేస్తుంటారంటే కొద్దిగా మెడిసిన్ ఇస్తారనమాట. వాళ్ళ జీవితం అంతా కూడా ఆ మందులు వాడుతూనే ఉండాలి. డాక్టర్లకు ఈ మందులు తయారు చేసే కంపెనీలకి లాభం వస్తూనే ఉండాలి. ఇలాంటి మందులు ప్రస్తుత సమాజంలో చాలా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ వ్యాపారం కొనసాగడానికి వాళ్ళు అలాంటి ఇది వాడుతూ ఉండండి, మీకు వ్యాధి నయమవుతుంది. ఎప్పుడైతే ఆపేస్తారో మళ్ళీ పెరుగుతుంది. శాశ్వతంగా తగ్గడానికి కూడా వాళ్ళ దగ్గర ఉపాయాలు ఉన్నాయి. చాలామంది అసిడిటీతో బాధపడుతుంటారు. అసిడిటీతో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తాడు? ఒక ట్యాబ్లెట్ వేసుకోమంటాడు. కానీ అసిడిటీ పూర్తిగా తగ్గాలంటే ఏం చేయాలి? కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. మాంసం తినకూడదు, కారము, ఎక్కువ ఆయిల్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్ తినకూడదు. అంతే. ఎప్పుడో ఒకసారి తినచ్చు. కంటిన్యూగా అదే తింటే ఏమవుతుంది? యాసిడిటీ పెరుగుతుంది. అంతే. దానికి వేరే ఉపాయం ఏం లేదు. కానీ డాక్టర్ ఏం చెప్తాడు? నువ్వు ఇష్టం వచ్చినట్టు తిను, కానీ ట్యాబ్లెట్ వేసుకో. ఎందుకు? అప్పుడే కదా నాకు వ్యాపారం అనేది పెరుగుతుంది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. డాక్టర్లు అంటే నాకేం ద్వేషం కాదు. ప్రతి ఫీల్డ్లో కూడా ఇలానే జరుగుతుందా లేదా? స్వార్థం వలన వాళ్ళ స్వార్థం కోసం ప్రతిది కూడా వ్యాపారం చేస్తున్నారు, అందరినీ మోసం చేస్తున్నారు. దానికోసం ఏం చేస్తున్నారు? సామాన్య ప్రజలు ఏం చేయాలి? నాకు హాస్పిటల్ ఖర్చులు పెరుగుతున్నాయి కాబట్టి నా వ్యాపారంలో కూడా నేను ఎక్కువ సంపాదించాలంటే ఏం చేయాలి? 10 రూపాయలు అమ్మేది 15 రూపాయలకి అమ్మాలి, లేకపోతే 20 రూపాయలకి అమ్మాలి. అవునా కదా? ఇలా అలా మొత్తం అంతా సమాజం అంతా కూడా మోసపూరితంగా తయారైపోతుంది. ఈర్ష్య, అది ఎవరికైనా తెలిసిపోతుందేమని చెప్పేసి భయం, ఎవరైనా దాన్ని బయట పెడితే కోపం, మనకంటే ఎక్కువ ఎవరైనా సంపాదిస్తే ఈర్ష, ద్వేషం. ఇవే అసలైన సమస్యలు అన్నమాట. ఈ సమస్యలు తీరినప్పుడే సమాజం అనేది ప్రశాంతంగా ఉండగలదు, మనందరం కూడా ఆనందంగా ఉండగలం. ఈ సమస్యలు తీరినంత కాలం మిగతావన్నీ కూడా చాలా చిన్నవే. మరి ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఈర్ష, ద్వేషం, స్వార్థం, ఇవన్నీ ఎందుకున్నాయి సమస్యలు? వీటిని హర్షడ్ వర్గాలు అంటామండి. కామం, క్రోధం, లోభం, మోహం, మద, మత్సరత. మత్సరత అంటే ఈర్ష. ఇవన్నీ ఎందుకున్నాయి? ఎందుకంటే భగవంతునితో మన సంబంధాన్ని మర్చిపోయాం కాబట్టి వ్యక్తిలో ఇవన్నీ సహజంగానే పెరుగుతాయంట. ఎవరికైతే భగవంతునితో తన సంబంధం తెలీదో వాళ్ళలో కామము, క్రోధము, లోభము, మోహము, మదం, మాత్సర్యాలు పెరుగుతాయి. ఎలా పెరుగుతాయి? అవి సహజంగానే పెరుగుతాయి. అందుకని భాగవతం ఏం చెప్తుందంటే ఎవరైతే భగవంతుని భక్తులు అవుతారో వాళ్ళలో దేవతల యొక్క లక్షణాలంటే మంచి లక్షణాలు, ఈ చెడు లక్షణాలన్నీ పోయి, ఈ కామక్రోధాలన్నీ కూడా పోయి మంచి లక్షణాలు సహజంగానే పెరుగుతాయంట భగవంతుని భక్తులైతే. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, నేను మోసం చేస్తే నేను మళ్ళీ మోసగించబడతాను, కర్మ అనేది పనిచేస్తుంది. దేవతలందరూ కూడా దానికి సాక్షులుగా, నేను చేసే ప్రతి పనికి సాక్షులుగా ఉన్నారు. ఈ దేవతలందరూ కూడా భగవంతుని యొక్క ప్రతినిధులు. మరి భగవంతునితో మన సంబంధం తెలిసిపోతే ఇవన్నీ విషయాలు తెలుస్తాయి. దేవతల గురించి తెలుస్తుంది, కర్మ గురించి తెలుస్తుంది, మన యొక్క ధర్మం ఎలా పాటించాలనేది అన్నీ తెలుస్తాయా లేదా? అదే ఆధ్యాత్మిక జ్ఞానం. ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకుంటే, భగవంతునితో మన సంబంధం తెలుసుకుంటే, ఈ కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకుంటే మనకి మనం ఎలా జీవించాలని తెలుస్తుంది. అప్పుడే మనలో ఈ హర్షడ్ వర్గాలన్నీ కూడా తొలగిపోతాయి. లేకపోతే సమాజం ఎప్పుడు కూడా బాగుపడదు. కాబట్టి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం కోసం ప్రతి ఒక్కరికి కూడా ఏం కావాలి? గురువు కావాలి. అందుకనే శాస్త్రం ఏం చెప్తుంది? తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్. ప్రతి ఒక్కరు కూడా గురువుని స్వీకరించాలి. గురువు లేకుండా ఈ కామక్రోధాదుల నుండి బయటపడడం సాధ్యం కాదు. ఎందుకంటే భౌతిక ప్రపంచానికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ హర్షడ్ వర్గాలలో చిక్కుకుపోతూనే ఉంటారు. అది ఈ భౌతిక ప్రకృతి యొక్క లక్షణం అన్నమాట.
ఈ మాయ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళకి అహంకారాన్ని పెరిగేలా చేస్తుంది, అహంకారం పెరిగేలా చేస్తుంది. కాబట్టి అహంకారం ఎప్పుడైతే పెరుగుతుందో ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. ఇదే మాయా ప్రపంచం. కాబట్టి ఏం చేయాలి, ప్రతి ఒక్కరు కూడా గురువుని ఆశ్రయించాలి. గురువు ఏం చేస్తుంటాడంటే మనం మాయ నుండి బయటికి తీసుకొస్తాడు. మాయ అంటే అంధకారం. కృష్ణ సూర్య సమ మాయార అంధకార, జాహార కృష్ణ తాహార నెయ్యి మాయార అధికార. అంటే కృష్ణుడు సూర్యుని వంటివాడు, మాయ అంధకారం వంటిది. సో మరి సూర్యుడు ఉన్న చోట చీకటి ఉంటుందా? ఉండదు. అలాగే కృష్ణుడు ఉన్న చోట, కృష్ణుని యొక్క జ్ఞానం ఉన్న చోట అజ్ఞానం అనేది ఉండదు, మాయ అనేది ఉండదు. మాయ అంటే అంధకారం, అజ్ఞానం. మనం ఎందుకు మన గురించి అంటే ఈ జీవితం యొక్క లక్ష్యం గురించి తెలుసుకోలేకపోతున్నామంటే కృష్ణుడితో మన సంబంధాన్ని మర్చిపోయాం కాబట్టి. కృష్ణుడితో, భగవంతునితో మన సంబంధం మర్చిపోతే మనకు అసలు జీవితం యొక్క లక్ష్యం అనేది తెలియదు. జీవితం లక్ష్యం తెలియకపోతే ప్రతి ఒక్కరు కూడా పాపాలు చేస్తూనే ఉంటారు. దానికి మళ్ళీ రకరకాల జన్మాలు తీసుకొని దుఃఖిస్తూనే ఉంటారన్నమాట. కాబట్టి ఈ జనన మరణ చక్రాల నుండి బయటపడడానికి మనకి గురువు అవసరం. గురువు ఏం చేస్తుంటాడు, మన కళ్ళు తెలిపిస్తాడు. ఆధ్యాత్మిక జ్ఞానం అనే దీపాన్ని వెలిగిస్తాడనమాట. అంతే కదా, దీపం ఉన్న చోట మనకు అన్నింటినీ సరిగా చూడగలం. చీకట్లో మనకు వస్తువులన్నింటినీ కూడా సరిగా చూడగలమా? తాడును చూసి పాము అనుకుంటాం, పామును చూసి తాడేలే అనుకుంటాం. చీకట్లో మనకు తెలియదు కదా. అది వెళ్తుంటే ఏదేంటనే మనకు కనబడుతుంది. అలాగే ప్రస్తుతం మనమున్న పరిస్థితిలో మనం ఈ సృష్టిని సరిగా మన సరైన దృష్టిలో చూడలేకపోతున్నాం. కాబట్టి గురువు ఏం చేస్తుంటాడంటే ఈ యొక్క సృష్టిని మనం ఎలా చూడాలి, భగవంతుని ఎలా అర్థం చేసుకోవాలి అనే జ్ఞానాన్ని ఇస్తాడనమాట. అందుకని కృష్ణుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు, అర్జున్కి చెప్తున్నాడు అనమాట. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుహు సకాలే నేహ మహత యోగో నష్టపరంతప. సో ఈ జ్ఞానాన్ని నీకు ఇవ్వడానికి మళ్ళీ వచ్చాను. ఈ జ్ఞానాన్ని ఎలా సంపాదించాలి? ఒక గురువు ద్వారా స్వీకరించాలి. అర్జున్ చెప్తున్నాడు అనమాట, ఒక గురువు ద్వారా స్వీకరించాలి. కానీ దురదృష్టవశాత్తు ఏమైందంట, సకాలేనేహ మహత యోగో నష్ట. యోగ అంటే ఈ ఆధ్యాత్మిక జ్ఞానము, నష్ట అంటే చెదిరిపోయింది. అర్జునుడికి ఈ జ్ఞానాన్ని చెప్పేవారు అప్పుడు లేరంట. ఇది రెండవ శ్లోకం. మొదటి శ్లోకంలో ఏం చెప్తున్నారు, కృష్ణుడు ఏం చెప్పాడు, ఇమం వివస్వతే యోగం ప్రోక్తావాన్ అహం అవ్యయం. ఈ యొక్క జ్ఞానాన్ని ఇప్పుడు కృష్ణుడికి చెప్పబోయే కృష్ణుడు అర్జునుడికి చెప్పబోయే జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని ఇప్పటికే నేను వివస్వానుడికి చెప్పాను. వివస్వానుడు అంటే ఎవరు? సూర్యుడు. సూర్యుడు అనేది ఒక పొజిషన్. ఆ పొజిషన్లో ఉన్న వ్యక్తి పేరు వివస్వానుడు. అంటే సూర్యుడికి ఎప్పుడో చెప్పాడంట కృష్ణుడు. సూర్యుడు ఎవరికి చెప్పాడు? మనువుకు చెప్పాడంట. సూర్యుడు మనువుకు చెప్పాడు. మనువు ఎవరికి చెప్పాడు? ఇక్ష్వాకుకు చెప్పాడు. ఇక్ష్వాకుకు ఎవరికి చెప్పాడు? వాళ్ళ శిష్యుడు చెప్పాడు. అలా 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 ఇక్ష్వాకు వంశంలో వచ్చే రాజు ఎవరు? శ్రీరాముడు. సో అలా పరంపరలో రాజవంశంలో వచ్చే గురువుల ద్వారా రాజులు ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకునేవారు. అలాగే మనకి అర్జునుడికి కూడా ఆ రాజవంశంలో ఆ జ్ఞానం రావాల్సింది, కానీ రాలేదంట. కాబట్టి అర్జునుడు యుద్ధం చేయాలా వద్దా అనే సందిగ్ధంలో పడ్డాడు. తన ధర్మం ఏంటని తెలుసుకోలేకపోతున్నాడు, అంధకారంలో ఉన్నాడు. ఏం చేయాలి నేను ఇప్పుడు? ఏడుస్తున్నాడు అనమాట. అర్జునుడికి ధర్మసందేహం కలిగి అంటే అర్థం కావట్లేదు జీవితంలో ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి. యుద్ధం చేసిన సమస్యనే, చేయకపోయినా సమస్యనే. కాబట్టి ఏం చేయాలో అర్థం కాక కృష్ణుడికి శరణు పొందాడనమాట. 2వ అధ్యాయం 7వ శ్లోకంలో అర్జునుడు ఏమంటున్నాడు, కార్పణ్యదోహోపహత స్వభావ పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢ చేహతా. ధర్మ సమ్మూఢ, ధర్మం ఏంటో తెలుసుకోకుండా నేను మూఢుని అయిపోయాను. ధర్మ సమ్మూఢ చేత యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహితన్మే శిష్యస్తేహం స్యాదిమాం త్వాం ప్రపన్నం. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు, యశ్రేయస్య, నాకు ఏది మంచిదో నువ్వే చెప్పు అని కృష్ణుడికి శరణాగతి పొందాడనమాట. కృష్ణ, నేను నిర్ణయించుకోలేకపోతున్నాను, కానీ నీకు మాత్రం అన్నీ తెలుసు, కాబట్టి నువ్వే
నేనేం చేయాలో నిర్ణయించు అని చెప్పి శరణు పొందాడనమాట, సరెండర్ అయిపోయాడు. అలా మనకి ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, అర్జునుడు కూడా తన అంధకారాన్ని, అజ్ఞానం నుండి బయటపడడానికి కృష్ణుని ఒక గురువులాగా ఎలాగైతే స్వీకరించాడో, మనమందరం కూడా కృష్ణుడి నుండి వచ్చే పరంపరలోని ఒక గురువును మనం స్వీకరించాలి. కృష్ణుడి నుండి వచ్చే పరంపరలో ఒక ఆధ్యాత్మిక గురువును మనం స్వీకరించాలి. అప్పుడు మనం అజ్ఞానం నుండి బయటపడి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందొచ్చు అన్నమాట. అజ్ఞానం నుండి బయటపడాలంటే ఈ పరంపరలో వచ్చే గురువును స్వీకరించాలి, వేరే మార్గమేం లేదు. మరి కలియుగంలో ఏం పరంపరలు ఉన్నాయంటే 4 రకాల పరంపరలు ఉన్నాయి. గురు పరంపర అంటారు అనమాట యాక్చువల్లీ. అందుకని ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు, ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షియో విదుహు. పరంపరా ప్రాప్తం, పరంపర ద్వారా, గురు శిష్యుల పరంపర ద్వారా ఈ జ్ఞానం మనకు ప్రాప్తించింది. కాబట్టి అలాంటి గురువులను స్వీకరించాలి. మరి కలియుగంలో 4 పరంపరలు ఉన్నాయి. మొదటిది బ్రహ్మ సాంప్రదాయం. అంటే కృష్ణుడి జ్ఞానాన్ని మొట్టమొదటిగా బ్రహ్మకు చెప్పాడు. బ్రహ్మ నారదమునికి చెప్పాడు. నారదుడు వ్యాసదేవుడికి చెప్పాడు. వ్యాసదేవుడు తన శిష్యునికి, అలా శిష్యుడికి అలా ఈ ఇస్కాన్ అంతర్జాతీయ కృష్ణ చైతన్యంలో వచ్చే ప్రభుపాదుల వారు ఈ కాలంలో ఉన్న ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురువు అన్నమాట. అర్థమవుతుంది. దీన్ని ఏమంటారు, బ్రహ్మ సాంప్రదాయము అంటారు. సాంప్రదాయం అంటే గురు శిష్య పరంపర. అది ఎక్కడి నుంచి మొదలవుతుంది, కృష్ణుడి నుండే మొదలవుతుంది. కృష్ణుడి నుండి బ్రహ్మకి, బ్రహ్మ నుండి మిగతా గురువులకు అందరికీ కూడా ఈ జ్ఞానం వచ్చిందనమాట. అలాంటి ప్రామాణికమైన గురువుల ద్వారా మనం నేర్చుకోవాలి. ఇది ఒక పరంపర, బ్రహ్మ సాంప్రదాయం అంటారు. రెండోది శ్రీ సాంప్రదాయం. శ్రీ అంటే లక్ష్మీదేవి. కృష్ణుడు, నారాయణుడు లక్ష్మీదేవికి జ్ఞానాన్ని ఇచ్చాడు. లక్ష్మీదేవి తన శిష్యులకి అలా పరంపరలో రామానుజాచార్య ప్రామాణికమైన ఆచార్యుడు అనమాట. 1000 సంవత్సరాల క్రితం వచ్చాడు కదా రామానుజాచార్య. సో తర్వాత అదే పరంపరలో ప్రస్తుతం ఉన్న గురువెవరు, శ్రీ సాంప్రదాయంలో ప్రస్తుతం ఉన్న గురువెవరు, చిన్నజీయర్ స్వామి ప్రస్తుతం ఉన్న ప్రామాణికమైన గురువు అన్నమాట. తర్వాత రుద్ర సాంప్రదాయం అంటే కృష్ణుడి జ్ఞానాన్ని శివుడికి చెప్పాడు, రుద్రుడికి చెప్పాడు. రుద్రుడు వాళ్ళ శిష్యులకి అలా ఆ పరంపరలో వచ్చే గురువులు కూడా ఇప్పుడు ఉన్నారు. మనకి నార్త్ ఇండియాకి వెళ్తే ఆ సాంప్రదాయంలో ఉన్న గురువులు ఇప్పటికీ కూడా ఉన్నారు. తర్వాత చివరి సాంప్రదాయం ఏంటంటే కుమార సాంప్రదాయం అంటారు. కుమార అంటే సనత్, సనాతన, సనక, సనందన అనే 4 బ్రహ్మ యొక్క కుమారులు ఉంటారనమాట. 4 ప్రామాణికమైన గురువులు వాళ్ళు. సో వాళ్ళు కూడా కృష్ణుడి నుండి నేరుగా ఈ జ్ఞానాన్ని పొందారు. వాళ్ళ యొక్క శిష్యులకి ఆ జ్ఞానాన్ని ఇచ్చారు. అలా శిష్య పరంపరలో ఆ పరంపర కూడా ఇప్పుడు నార్త్ ఇండియాలో ఉందన్నమాట. ఈ 4 పరంపరలు, మొట్టమొదటి బ్రహ్మ సాంప్రదాయం, శ్రీ సాంప్రదాయం, రుద్ర సాంప్రదాయం, కుమార సాంప్రదాయం. ఈ 4 సాంప్రదాయాల్లో వచ్చే గురువుల వద్ద మనం ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందితే అప్పుడు అది ప్రామాణిక జ్ఞానం అనబడుతుంది. ఈ పరంపర నుండి వచ్చే గురువుల ద్వారా కాకుండా ఎవరో కొత్త గురువులు పుడుతున్నారనమాట. ఈ రోజుల్లో మనం టీవీలో చూడొచ్చు. కొత్త దేవుడు అండి, కొంగొత్త దేవుడు అండి అన్నట్టు కొత్త గురువులు నుండి కూడా వస్తున్నారనమాట. యాక్చువల్లీ రోజుకొక గురువు వస్తున్నాడు. నువ్వు గురువు ఎలా అయ్యావంటే నేనే తపస్సు చేసి జ్ఞానాన్ని పొందానంటారు. కానీ మనకి కృష్ణుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, జ్ఞానం అంటే కృష్ణుడి నుండే రావాలి. ఎందుకంటే కృష్ణుడే ఈ సృష్టికర్త. మరి సృష్టి యొక్క ఉద్దేశం ఆయన కాకుండా ఇంకెవరికి తెలుస్తుంది? కాబట్టి ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం కృష్ణుని వచ్చే గురు పరంపరలో ఉన్న గురువుల ద్వారా మాత్రమే మనం పొందగలం. అలా కాకుండా ఎవరో మనం ఇప్పుడు ఎలాగైతే మనం కాలేజీలో జాయిన్ కావాలంటే ఏం చేస్తాం, గవర్నమెంట్ రికగ్నేషన్ ఉందా లేదా అని చూస్తామా లేదా, కాలేజ్కి చూస్తామా? అలానే ఒక ఆధ్యాత్మిక గురువును స్వీకరించాలంటే ఆయన ప్రామాణికతను మనం పరీక్షించాలన్నమాట. ఆయన ప్రామాణికమైన గురువా కాదా అని పరీక్షించాలి. ప్రామాణిక గురువు యొక్క లక్షణాలు ఏంటంటే, మొట్టమొదటిది ఆయన ఈ 4 పరంపరలు, కలియుగంలో ఈ 4 పరంపరలు ఏదో ఒక పరంపరకు చెందినవాడై ఉండాలి. రెండవది ఆ పరంపరలో వచ్చే ఆచార్యులు ఏదైతే చెప్పారో అదే జ్ఞానాన్ని ఈయన కూడా ప్రచారం చేయాలి. ఈయన కొత్తగా చెప్పకూడదు అనమాట. అప్పట్లో అలా చెప్పారు రామానుజాచార్య, ఇప్పుడు మనకు అవన్నీ కుదరవు, మనం కొత్తది అలా ఉండకూడదు అనమాట యాక్చువల్లీ. తర్వాత మూడోది ఏంటంటే, ఆ గురువు ఖచ్చితంగా శాస్త్రంలో ఉన్నదే చెప్పాలి, శాస్త్రాన్ని మార్చకూడదు.
ఆ? 3 లక్షణాలు ఉండాలి. ఏంటిది? ఖచ్చితంగా ఏదో ఒక పరంపరకు సంబంధించి పరంపరలో అంటే ఆ పరంపరలో వచ్చే గురువై ఉండాలి. అంటే ఆయనకు గురువు ఉండాలి. ఆ గురువుకి గురువు ఉండాలి. ఆ గురువుకి గురువు ఉండాలి. చివరికి ఎక్కడికి వెళ్ళాలి? కృష్ణుడి వద్దకు వెళ్ళాలి. అది ప్రామాణిక సాంప్రదాయం అంటుంది. తర్వాత రెండోది, ఆ ఆచార్యులు చెప్పింది ఈ గురువు చెప్పేది ఒకటే ఉండాలి. ఆ పరంపరలో వచ్చే ఆచార్యులు చెప్పింది గురువు చెప్పేది ఒకటే ఉండాలి. తర్వాత మూడోది, శాస్త్రంలో చెప్పింది ఈ గురువు చెప్పేది ఒకటే అయి ఉండాలి. శాస్త్రాన్ని మార్చడానికి లేదు. అలాంటి గురువును ప్రామాణిక గురువు అంటారు మన. అలాంటి గురువును ప్రామాణిక గురువు అంటారు. అలా గురు పరంపరలో రాకపోతే అలాంటి గురువు దగ్గర మనం జ్ఞానం పొందినా సరే అది వృధా అన్నమాట. యాక్చువల్లీ మనకి శాస్త్రాలు ఏం చెప్తారంటే సాంప్రదాయ విహీనైన మంత్రాస్తు నిష్ఫల మతి. సాంప్రదాయ విహీన అంటే సాంప్రదాయంలో ఏదో 4 సాంప్రదాయాలు ఉన్నాయి కదా, ఏదో ఒక సాంప్రదాయంలో వచ్చే గురువుల నుండి కాకుండా మనం నామాన్ని వేరే గురువు ద్వారా మన నామాన్ని స్వీకరించినట్లయితే, భగవంతుని నామాన్ని జపించడానికి నామాన్ని స్వీకరిస్తాం కదా, నామాన్ని వేరే గురువుల ద్వారా స్వీకరించినట్లయితే దాని యొక్క ఫలితం ఉండదు. మంత్రాస్తు నిష్ఫలా మతి. నిష్ఫలం, ఫలమేమి రాదు, మనలో మార్పు ఉండదన్నమాట. ప్రామాణికమైన గురువును స్వీకరించకపోతే మనలో మార్పు అనేది ఉండదు. అందుకని ఈ రోజుల్లో మీరు చూడొచ్చు, నార్త్ ఇండియాకి వెళ్తే పేపర్లో యాడ్ ఇస్తారన్నమాట. మీరు దీక్ష తీసుకోవాలనుకుంటున్నారా, ఆధ్యాత్మిక దీక్ష తీసుకోవాలనుకుంటే పలానా రోజు ఈ పలానా స్థలానికి రండి, ఈ పబ్లిక్ గ్రౌండ్కి రండి, అక్కడ సామూహిక దీక్షలు ఇస్తాం. ఎంతమందికి? 1000 మందికి దీక్షలు ఇస్తారనమాట. దానికి అర్హత ఏంటి? 5,000 రూపాయలు. లేకపోతే కొంచెం బాగా ఫేమస్ గురువు అయితే 10,000, 20,000 రూపాయలు అనమాట. ఆ ఫీజు కట్టేస్తే మీకు దీక్ష ఇచ్చేస్తారు. దీక్ష తీసుకున్న తర్వాత ఏం చేయాలి? ఏం చేయని అవసరం లేదు, మీ ఇష్టం, ఏమైనా చేసుకోవచ్చు. ఏం నియమాలు పాటించాలి? ఏం నియమాలు లేవు, ఒకటే నియమం, మీరు ఫీ పే చేయడమే నియమం అన్నమాట. మరి ఆ వ్యక్తిలో మార్పు వస్తుందా? పాపకృత్యాలు ఆపకుండా వ్యక్తిలో మార్పు వస్తుందా? మనందరం జన్మతః అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి పుణ్యం ఏంటో పాపం ఏంటో తెలియకుండా ఎన్నో పాపాలు చేస్తుంటాం. మనలో చాలామంది తెలియకుండానే మాంసం తిన్నాం, మద్యపానం స్వీకరించి ఉండొచ్చు, మిగతా రకరకాల తెలియకుండా ఎన్నో పాపాలు చేసి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే మనకు జ్ఞానం వచ్చిందో మన గురువు దగ్గరికి వెళ్ళేసి తెలుసుకోవాలన్నమాట. అలా నియమాలు పాటించకపోతే మనం పాపాల నుండి ఎలా బయటపడతాం చెప్పండి? కానీ వాళ్ళు ఏమంటారంటే నియమాలు ఏం అవసరం లేదు, మీరు డబ్బులు కట్టండి, దీక్ష తీసుకోండి, ఇంటికి వెళ్ళిపోండి. దీక్ష తీసుకునే సమయంలో గురువు యొక్క ఫోటో ఇస్తారనమాట. గురువు ఫోటో ఆల్టర్లో మందిరంలో పెట్టుకొని రోజు పూజ చేయడం అంతే. ఆయన ఏం చేస్తాడు? దూరం నుండి మనకు శక్తిని ఇస్తాడనమాట. కరెంట్ షాక్ ఇస్తాడు, టింగ్ శక్తి వస్తుంది. అప్పట్లో గురువు ఉండేవాడంట. మీకందరికీ తెలిసిన వ్యక్తే, నేను పేరు చెప్పదలుచుకోలేదు. ఆయన ఏమన్నాడట అంటే, నా గురువు నాకు దీక్షను ఇచ్చాడు, జ్ఞానాన్ని మొత్తం ఇచ్చాడు. దీక్ష ఇచ్చిన తర్వాత, శిష్యుడికి జ్ఞానం ఇచ్చిన తర్వాత గురువు ఏడుస్తున్నాడంట. అయ్యో అయ్యో అని చెప్పేసి ఏడుస్తున్నాడంట. ఏమైందయ్యా అని చెప్పేసి అంటే శిష్యుడు అడిగాడంట, ఏమైందంటే నా జ్ఞానాన్ని మొత్తం నీకు ఇచ్చేశాను, మరి నాకెలా ఇప్పుడు? నేను ఇప్పుడు నా జ్ఞానం అంతా కూడా శూన్యం అయిపోయిందని ఏడుస్తున్నాడంట. తెలుసా ఎవరు? విన్నారు ఎప్పుడైనా? మీకు అందరికి పేరు తెలుసు, తర్వాత చెప్తాను క్లాస్ అయిపోయిన తర్వాత. చాలామందికి నచ్చదు ఆ క్లాస్ చెప్తే. వివేకానందుడు వాళ్ళ గురువు దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందిన తర్వాత వాళ్ళ జ్ఞానం మొత్తం పోయిందంట. అని సాధారణంగా బయట కూడా మీరు చాలామంది వినుంటారు, మనకి బంగారమైనా సరే, ఆస్తులైనా సరే, ఆహారమైనా సరే పంచితే తరిగిపోతుంది. అవునా కాదా? కొండంత ఆస్తైనా సరే పంచేస్తే తరిగిపోతుంది. అసలు తరిగిపోని ధనం ఏంటి? విద్యాధనం. అంటే విద్యాదానం చేయమంటారు. విద్యను దానం చేస్తే తరిగిపోతుంది, అది పెరుగుతుంది. అది సహజంగా అందరికీ తెలిసిందే కదా. కానీ ఆయన గురువు ఏమన్నాడట అంటే, నా జ్ఞానాన్ని మొత్తం నీకు ఇచ్చేసాను కాబట్టి, అది కూడా ఎలా అంటే కరెంట్ షాక్, అలా ముట్టుకోగానే టర్రర్ అని చెప్పేసి కరెంట్ పాస్ అయిపోయిందంట. నేను జ్ఞానం మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోయిందనమాట. కట్ పేస్ట్, కాపీ పేస్ట్ కాదు, కట్ పేస్ట్ అయిపోయిందంట. జ్ఞానం మొత్తం పోయిందంట. పోతుందా అలా? సో అలాంటి వాళ్ళు ఉన్నారన్నమాట. యాక్చువల్లీ అలాంటి గురువుల వల్ల ఉపయోగం ఉండదు, మనకి జ్ఞానం రాదు. ప్రామాణిక గురువు ద్వారా మాత్రమే మనం మంత్రాన్ని స్వీకరించాలి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం స్వీకరించాలి.
అప్పుడు మనలో మార్పు కలుగుతుంది. చూడండి ప్రభుపాల వారు ఇస్కాన్‌లో అభయ శరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాల వారు పాశ్చాత్య దేశాలకి అమెరికాకి వెళ్ళేసి మొట్టమొదటిగా ప్రచారం చేశారు. ఆయన ఏమన్నారంటే ఆయనకంటే ముందు ఎంతోమంది గురువులు వెళ్ళారు. భారతదేశం నుండి పాశ్చాత్య దేశాలకి చాలామంది గురువులు వెళ్ళారు. కానీ వాళ్ళందరూ ఏం చేశారు? వీళ్ళే మారిపోయి వచ్చారనమాట. అంతకుముందు ధోతి కుర్తా మంచి తలపాగా పెట్టుకొని వెళ్ళిన వాళ్ళు వచ్చేటప్పుడు ఏం చేశారు? సూటు బూటేసుకొని వచ్చారనమాట. వాళ్ళని మార్చడానికి వెళ్ళేసి వీళ్ళు మారిపోయి వచ్చారనమాట. కానీ ప్రభుపాల వారు అన్నారు, ప్రభుపాల వారి శిష్యులు ఏమన్నారంటే, గురుగారు అన్నీ బాగానే ఉన్నాయి, మీరు 4 నియమాలు చెప్పారు కదా, మాంసం తినకూడదు, మద్యపానం తాగకూడదు, జూదం ఆడకూడదు, వ్యభిచారం చేయకూడదని, అన్నీ బాగానే ఉన్నాయి, ఒక్క నియమం తగ్గించండి, ఆ 4వ నియమం ఒక్కటి తగ్గించండి, చాలామంది శిష్యులు వస్తారు మీకు అని చెప్పేసి అన్నారనమాట. మద్యపానం మానేయమన్నారు ఓకే, జూదం మానేయమన్నారు ఓకే, మాంసం మానేయమన్నారు ఓకే, ఆ 4వది ఒక్కటి, అదొకటి కన్సెషన్ ఇవ్వండి, చాలామంది శిష్యులు వస్తారు మీ దగ్గరికి అని చెప్పేసి అన్నారనమాట. అప్పుడు ప్రభుపాల వారు ఏమన్నారంటే, నేను ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని మార్చడానికి, నా శిష్యుల్ని పెంచుకోవడానికి, నా శిష్యుల సంఖ్యను పెంచుకోవడానికి కాదు. ఎవరైతే నిజంగా జీవితంలో పాపాలన్నీ కూడా మానేసి జీవితాలని ఉద్ధరించుకోవాలనుకుంటున్నారో, వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకోవాలనుకుంటున్నారో, జీవితం యొక్క లక్ష్యమైన భగవద్ధామాన్ని, ఆ వైకుంఠాన్ని చేరుకోవాలనుకుంటున్నారో, వాళ్ళు ఏం చేయాలి? ఈ నియమాలు పాటించాలి. వాళ్ళ కోసం, వాళ్ళ ఆనందం కోసం నేను నియమాలు మార్చలేను. నియమాలు అందరూ పాటించాల్సిందే. మీరు మారాలంటే నియమాలు పాటించాల్సిందే అని చెప్పేసి అన్నారన్నమాట. ఇప్పుడు చూడండి, ఎంతోమంది వాళ్ళు మారిపోయి వాళ్ళు మళ్ళీ భారతదేశానికి వచ్చేసి ఇంకా ఎంతోమందిని మారుస్తున్నారు. మార్చడం అంటే వాళ్ళ జీవితాలన్నింటినీ కూడా ఉద్ధరిస్తున్నారు. అవునా కదా? ఇప్పుడు ఎంతోమంది ఆనందంగా ఉన్నారు. ఇస్కాన్లో చాలామంది భక్తులు ఈ నియమాలు పాటిస్తూ, ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకొని, ధర్మాన్ని పాటిస్తూ చాలా ఆనందమైన ఉన్నతమైన జీవితాన్ని గడుపుతున్నారు. కేవలం దీక్ష అనేది కేవలం అదొక తంతు కాదన్నమాట. కూర్చొని ఏదో మంత్రాలు చెప్పేసి అప్పటికప్పుడు ఒక మంత్రాన్ని తీసుకొని వచ్చేసి మనకు నచ్చింది మనం చేసుకోవడం కాదు. నియమాలు పాటించాలి, శాస్త్ర నియమాలు పాటించాలి. ఆ శాస్త్ర నియమాలు మనకు అనుగుణంగా అంచెలంచెలుగా గురువు నేర్పిస్తాడనమాట. ఒకేసారి అన్ని నియమాలు పాటించలేం. కాబట్టి మెల్లిమెల్లిగా గురువు మనకి ఎలాగైతే చిన్నప్పుడు మనకి నడక నేర్పిస్తారో తల్లిదండ్రులు, అలా గురువు కూడా ఆధ్యాత్మిక మార్గంలో మనకు నడక నేర్పిస్తారనమాట. నెమ్మదిగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తారు. మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మనం నేర్చుకోవడానికి సిద్ధంగా లేకపోతే గురువు ఎలా జ్ఞానం ఇస్తాడు చెప్పండి? మనకి భగవద్గీత ఏం చెప్తుంది? తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయ. గురువుకి సేవ చేయాలి, ప్రశ్నలు అడగాలి. ఎలాంటి ప్రశ్నలు అడగాలి? ఛాలెంజింగ్ కాదు. నీకు తెలుసా, నేను చూస్తా, నేను ఇప్పుడు ఎలాంటి క్వశ్చన్ అడుగుతున్నావు చూడు, నువ్వు ఆన్సర్ చెప్పలేవు, అలా కాదు. తెలుసుకోవడానికి, మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి మనం ప్రశ్నలు అడగాలి. చాలా వినయంగా అడగాలి, పరిప్రశ్న. అంతేగాని ఛాలెంజింగ్ మూడ్లో అడగకూడదు అన్నమాట. సేవ కూడా చేయాలి గురువుకి. సేవ చేయకపోతే గురువు మనకి జ్ఞానం ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? ఎందుకంటే మన యొక్క సిన్సియారిటీ పరీక్షించడానికి గురువు ఏం చేస్తాడు? మనల్ని తన సేవలో, భగవంతుని సేవలో వినియోగిస్తాడనమాట. అప్పట్లో ఒక వ్యక్తి ఒక గురువు దగ్గరికి వెళ్ళాడంట. గురువు అంటే ఆయుర్వేదం నేర్పించే గురువు దగ్గరికి. నేర్పించమంటే ఆయన దగ్గరికి వెళ్ళేసంటే ఆయన గురువు ఏమన్నాడంట, సరే నీకు నేర్పిస్తాను అని చెప్పాడంట. తర్వాత రోజు రమ్మన్నాడంట. తర్వాత రోజు వెళ్ళిన తర్వాత నువ్వు వెళ్ళేసి ఈ రూమ్ శుభ్రం చేయమన్నాడు. శుభ్రం చేశాడు. తర్వాత రోజు ఏం చేశాడు? ఈ రూమ్తో పాటు ఆ పాత్రలు కూడా శుభ్రం చేయమన్నాడు. శుభ్రం చేశాడంట. తర్వాత రోజు ఏమన్నాడు? మొత్తం బయట కూడా వరండా అవన్నీ కూడా శుభ్రం చేయమన్నాడు. ఏంటి అసలు ఆయన వచ్చింది దేనికోసం? ఆయుర్వేదం నేర్చుకోవడానికి. కానీ గురువు ఏం చెప్తున్నాడు? అన్నీ శుభ్రం చేయిస్తున్నాడు. ఇదేంటి? నేనేదో మీరు నాకు ఆయుర్వేద జ్ఞానం ఇస్తారనుకుంటే మీరు అన్నీ కూడా నాతో శుభ్రం చేయించుకుంటున్నారు అని అన్నాడు అనమాట. గురువు ఏమన్నాడట అంటే, నువ్వు శుభ్రం చేస్తావా చేయవా? లేదు, నాకు ఎందుకు చేయాలో చెప్తేనే నేను చేస్తానన్నాడంట. నాకు ఆయుర్వేద జ్ఞానం నేర్పిస్తేనే చేస్తానన్నాడంట. అప్పుడు గురువు ఏం చెప్పాడు? అయితే నీకు నేర్పించను అన్నాడు అనమాట. ఎందుకంటే గురువు అంటే వినయం లేకపోతే, గురువు పైన మనకు శ్రద్ధ లేకపోతే, అంటే గురువు ఖచ్చితంగా మనకు జ్ఞానం ఇస్తాడు అనే శ్రద్ధ లేకపోతే, గురువు మనకు జ్ఞానం ఇచ్చాడు అనుకోండి, దాన్ని ఏం చేస్తాం? దుర్వినియోగం చేస్తాం. అవునా కదా? వ్యక్తి యొక్క
క్యారెక్టర్, వ్యక్తిత్వం పరీక్షించిన తర్వాతనే గురువు జ్ఞానం ఇస్తాడనమాట. వ్యక్తిత్వం సరిగా లేకపోతే ఆ జ్ఞానాన్ని దుర్వినియోగపరుస్తాడు. కాబట్టి గురువు ఏం చేస్తాడు? జ్ఞానాన్ని ఇవ్వడు. అందుకనే ఈ రోజుల్లో విద్యా వ్యవస్థలో ఈ వ్యక్తిత్వం పరీక్షించే పరీక్షలు లేవు కదా, ఉన్నాయా? స్టూడెంట్స్ క్యారెక్టర్ డిసైడ్ చేయడానికి ఏమైనా ఎగ్జామ్స్ ఉన్నాయా? మెమరీ పవర్ ఒకటే, నువ్వు బట్టి రాస్తే నువ్వు నెంబర్ 1. తర్వాత నువ్వు ఆ డిగ్రీ సర్టిఫికేట్ తీసుకెళ్ళి నువ్వు హాస్పిటల్ పెట్టేసి అందరినీ మోసం చేస్తావా? మొన్న ఎవడో 90 degrees బ్రిడ్జ్ కట్టాడంట గుజరాత్లో. చూసారా న్యూస్లో? కరోనాలో ఆన్లైన్లో నేర్చుకున్నారేమో అని చెప్పేసి అంటున్నారనమాట. 90 degrees టర్న్, ఫ్లైఓవర్ కట్టారనమాట. యాక్చువల్లీ రైల్వే ట్రాక్ పైనుంచి. చూసారా న్యూస్? సో అలా ఉంటుందన్నమాట జ్ఞానం. ఎందుకు శ్రద్ధ లేదు, గురువు పరీక్షించలే, ఆ వ్యక్తిత్వం ఎలాంటిదని పరీక్షించలేదు. వాళ్ళకి ఏం కావాలి? డబ్బులు కావాలి. డబ్బులు ఇచ్చినప్పుడు ఆ బ్రిడ్జ్ 90 degreesలో ఉంటే ఏంటి, మొత్తం ఎస్టర్న్ వేస్తే ఏంటి కదా. కాబట్టి సో శిష్యుడి యొక్క వ్యక్తిత్వాన్ని పరీక్షించడానికి గురువు ముందుగా ఏం చేస్తాడు? తన సేవలో మరియు భగవంతుని సేవలో వినియోగిస్తాడనమాట. ఎప్పుడైతే చాలా వినయంగా శిష్యుడు గురువును ఆశ్రయిస్తాడో అప్పుడు గురువు జ్ఞానాన్ని ఇస్తాడు. ఏ జ్ఞానమైనా కావచ్చు, ఆధ్యాత్మిక జ్ఞానమే కాదు, భౌతిక జ్ఞానమైనా సరే. వ్యక్తిత్వం లేని శిష్యుడికి జ్ఞానం ఇస్తే దాన్ని ఖచ్చితంగా దుర్వినియోగం చేస్తారనమాట. అందుకనే ప్రామాణికమైన గురువు దగ్గరికి వెళ్ళేసి సేవ చేయాలి. ఎప్పుడైతే ఆ గురువు శిష్యుడి పైన పూర్తి నమ్మకం వస్తుందో అప్పుడు జ్ఞానాన్ని ఇస్తాడనమాట. తద్విద్ది ప్రణిపతేన పరిప్రశ్నేన సేవయ. అందుకనే గురువుని ఏమంటారంటే, గురువు అంటే హెవీ, చాలా భారమైన వాడు అనమాట. భారం అంటే ఏంటి? చాలా లావుగా వెయిట్ ఉండాలని కాదు. భారం అంటే చాలా గంభీరంగా ఉంటాడు అనమాట. యాక్చువల్లీ చాలా హెవీ, మనల్ని మార్చడానికి చాలా కఠినంగా ఉంటాడు. ఇప్పుడు స్కూల్కి వెళ్తే మనకి విద్య సరిగా రాకపోతే టీచర్ ఏం చేయాలి? కొంచెం శిక్షణ మరియు శిక్ష కూడా ఉండాలి, అవునా కదా? శిక్ష లేకపోతే స్టూడెంట్స్ నేర్చుకుంటారా? నేర్చుకోరు. కాబట్టి శిక్ష కూడా ఉండాలి. అలానే గురువు కూడా మనల్ని అప్పుడప్పుడు శిక్షిస్తూ, మనల్ని దండిస్తూ మనకి నేర్పిస్తారనమాట. అందుకని గురువు మీన్స్ హెవీ. గురువు అంటే చాలా గంభీరంగాను భారంగాను ఉంటాడనమాట. అలా ఉండకపోతే మనం నేర్చుకోలేమన్నమాట. అలా గురువు భగవంతుని యొక్క ప్రతినిధిగా మనకందరికీ కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తాడు. గురువు భగవంతునితో సమానం. గురువు భగవంతుని యొక్క బాహ్య వ్యక్తీకరణ, అంతర్వ్యక్తీకరణ. కృష్ణుడి యొక్క అంతర్వ్యక్తీకరణ పరమాత్మ మనందరిలో ఉన్నాడు. గురువుగా మనకి జ్ఞానాన్ని ఇస్తున్నాడు పరమాత్మ. కానీ కొన్నిసార్లు మనం పరమాత్మ చెప్పిన మాటలు వింటాం, కొన్నిసార్లు వినం. అందుకనే బయట నుండి గురువు ఏం చేస్తాడు? వినకపోతే దండిస్తాడనమాట. ఒకసారి ప్రభుపాల వారిని శిష్యుడు అడిగాడనమాట, ప్రభుపాద్, మనకి పుస్తకాలు గ్రంథాలు ఉన్నాయి కదా, శాస్త్రాలు ఉన్నాయి కదా, మళ్ళీ గురువు అవసరమా? శాస్త్రానికి గురువుకు తేడా లేదు. ఎందుకు? శాస్త్రంలో చెప్పిందే గురువు చెప్తాడు. మరి శాస్త్రాలు ఉన్నప్పుడు గురువు ఎందుకు? అవసరం లేదు కదా అని చెప్పేసి అడిగాడు అనమాట. ప్రభుపాల వారు ఏమన్నారంటే, అవును, గురువు శాస్త్రాలు సమానమే, కానీ శాస్త్రాలు మనల్ని సరిదిద్దలేవు, మనం తప్పు చేస్తే సరిదిద్దలేవు. కానీ గురువు ప్రభుపాద శిష్యుడి యొక్క చెవి పట్టుకొని ఇలా తిప్పేశాడంట. గురువు నీ చెవి తిప్పగలడు, అంటే శిక్షించి శిక్షణ ఇవ్వగలడు. గురువు ఏం చేస్తుంటాడు? మనని సరిదిద్దగలడు. అదే మనకు పుస్తకంలో రాసున్నాయి, సేమ్ జ్ఞానం ఉంది, గురువు చెప్పిందే శాస్త్రంలో ఉంది, చదువుతాం, అక్కడ ఉంది. మనం సరిగా అర్థం చేసుకోవచ్చు, అర్థం చేసుకోకపోవచ్చు, అవునా కదా? ఇప్పుడు స్కూల్లో చాలామంది సేమ్ సబ్జెక్ట్ చదువుతారు, అందరికీ ఒకే విధంగా అర్థమవుతాయి. వాళ్ళ యొక్క జ్ఞానాన్ని బట్టి, జ్ఞానం యొక్క అంటే ఆలోచన శక్తిని బట్టి రకరకాలుగా అర్థం చేసుకుంటారు, అవునా కదా? శాస్త్రం కూడా అంతే. కాబట్టి ఏం కావాలి? మనకు గురువు కావాలి, మన సరిదిద్దడానికి గురువు కావాలన్నమాట. ఒకసారి ప్రభుపాల వారు అలానే మొదట్లో పుస్తకాలు రాయడానికి ఆయన ఏం చేసేవారంటే, ఆయన దగ్గర డిక్టాఫోన్ ఉండేది. డిక్టాఫోన్ అంటే రికార్డ్ చేయడానికి. ఆయన మాట్లాడిందంతా కూడా రికార్డ్ చేసి
శిష్యులు ఏం చేసేవారు, దాన్ని టైప్ చేసేవారు అనమాట. తర్వాత పుస్తకాల ప్రింట్ చేయడానికి టైప్ చేసేవాళ్ళు. అయితే ప్రభుపాద వారు చెప్పారనమాట, దీక్ష తీసుకోవాలంటే 4 నియమాలు పాటించాలి. దీక్ష తీసుకునే సమయంలో శిష్యుడు శిరోముండనం చేయించుకోవాలి, శిఖ పెట్టుకోవాలి, గడ్డం కూడా తీసివేయాలి, ధోతి కుర్తా ధరించాలి, ఇలా అన్ని నియమాలు చెప్పాడు. శిష్యుడు ఏం చేస్తున్నాడు, దాన్ని టైప్ చేస్తున్నాడు అనమాట. ప్రభుపాద చెప్పింది విని టైప్ చేస్తున్నాడు. ఓకే, షేవింగ్ చేసుకోవాలి, ఫేస్ షేవింగ్ చేసుకోవాలా. ఆ శిష్యుడు ఏంటంటే ఆయనకి గడ్డం పెంచుకోవడం ఇష్టం అన్నమాట. ఎవరైతే టైప్ చేస్తున్నాడో ఆయనకి గడ్డం పెంచుకోవడం ఇష్టం. కాబట్టి ఏం చేశాడు, ప్రభుపాద ఏం చెప్పాడు, దీక్షకు కూర్చునే ముందు షేవింగ్ చేసుకోవాలని రాశాడు. ఈ షేవింగ్ అనే పదాన్ని షేవ్ చేసేసాడు అనమాట. అంటే రాయలేదు అక్కడ, టైప్ చేయలేదంట. ధోతి కుర్త వేసుకోవాలి, శిరోముండనం చేసుకోవాలి. ఆ షేవింగ్ చేసుకోవాలనే పదాన్ని టైప్ చేయలేదంట, ఎందుకంటే ఈయనకి నచ్చదు కాబట్టి. చూడండి, ఆ చిన్న విషయాన్ని అలా చేస్తున్నారు. మరి ఇంకా చాలా సూక్ష్మమైన విషయాలు ఉంటాయి శాస్త్రాల్లో, అవి మనకు నచ్చినవి విడిచిపెడతాం కదా. అలాంటప్పుడు ఏం చేస్తాడు, గురువు మనల్ని సరిదిద్దుతాడు అనమాట. అందుకని మనకు ప్రామాణికమైన వ్యక్తిగతమైన గురువు అవసరం ప్రతి ఒక్కరికి కూడా. కానీ కొందరు ఇలా సాంప్రదాయాలు 4 సాంప్రదాయాలు ఉన్నాయని చెప్పాను కదా. మన ఇస్కాన్ అనేది ఏ సాంప్రదాయం, బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయం అంటారు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఇక్కడ కృష్ణుడు ఈ శ్లోకంలో చెప్పినట్టు ఏవం పరాపరాప్తం ఇమం రాజర్షి విదు సకాలేన మహత యోగో నష్ట. ఎలాగైతే ఈ జ్ఞానం నష్టపోయిందో అప్పుడు అర్జునుడు ఉన్న కాలంలో, ఈ కాలంలో కూడా అలా శిష్యుల నుంచి ఒక గురువు నుంచి ఇంకో గురువుకి అలా శిష్యుడికి అలా జ్ఞానం వెళ్ళేసరికి జ్ఞానం నశించిపోయిందంట. చాలా అపసంప్రదాయాలు తయారయ్యాయి. అంటే తప్పుదో పట్టించే గురువులు ఎక్కువైపోయారు. కాబట్టి ప్రభుపాద వారి యొక్క గురువు అయిన భక్తి వినోద్ ఠాకూర్లు ఉన్నప్పుడు 26 రకాల అపర సాంప్రదాయాలు ఉండేవంట. 26 రకాల అపసంప్రదాయాలు తయారయ్యాయంట. భగవంతుడు మనని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని జపించమని భగవంతుడు శాస్త్రాలు చెప్తుంటే వాళ్ళు కొత్త మంత్రాలు సృష్టించారంట. హరే కృష్ణ హరే రామ్ ఏంటి రాధేశ్యామ్ అని చెప్పేసి కొత్త మంత్రాలు సృష్టించారంట. జై బోలో రాధేశ్యామ్ సంథింగ్ అట్లా కొత్త మంత్రాలు సృష్టించారన్నమాట. మరి ఆ మంత్రాలు మనం జపం చేస్తే ఒకే రకమైన మనకు ప్రభావం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే శాస్త్రం చెప్తుంది, సాంప్రదాయ విహీనైన మంత్రాస్తు నిష్ఫలామతి. సాంప్రదాయంలో వచ్చే గురువుల దగ్గర మంత్రాలు స్వీకరించకపోతే ఉపయోగం ఉండదు, అది నిష్ఫలం అని చెప్తుంది. అలానే చాలామంది రకరకాల అపసాంప్రదాయాల్లో దీక్ష తీసుకొని వాళ్ళు ఏం మారలేదన్నమాట. అంతేకాకుండా వాళ్ళు ఇంకా రకరకాల పాపాలు కూడా, ఇప్పుడు సిగరెట్ తాగుతుంటారు, బీడీలు తాగుతుంటారు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటుంటారు. అలాంటి వాళ్ళు బృందావనంలో చాలామంది ఉండేవాళ్ళు అనమాట. అప్పుడు భక్తి వినోద్ ఠాకూర్లు వచ్చేసి వాళ్ళందరూ కూడా తప్పని చెప్పేసి ప్రచారం చేశారు, అందరినీ సరైన మార్గంలోకి తీసుకొచ్చారనమాట. అనేకమైన పుస్తకాలు రాసి చూడండి మనకి శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, ఆచార్యులు ఏం చెప్తున్నారని చెప్పేసి అన్నీ ఆయన శాస్త్రాలన్నీ తీసుకొచ్చి ప్రామాణికంగా మళ్ళీ గ్రంథాలు రాశారనమాట. ఆయన గ్రంథాల ఆధారంగానే మనకి ఇప్పుడు ఇస్కాన్ అనేది నడుస్తుంది. సరిగా మళ్ళీ సరైన మార్గంలో తీసుకొచ్చారు. అలా కాలానికి అనుగుణంగా మళ్ళీ ఈ యొక్క పరంపరను సరైన మార్గంలోకి తీసుకురావడానికి కొన్నిసార్లు భగవంతుడు వస్తుంటాడు, కొన్నిసార్లు ఆచార్యులు వస్తుంటారనమాట. దురదృష్టవశాత్తు ఏంటంటే ఇప్పుడు కూడా కొత్త పరంపర ఒకటి తయారైందనమాట. వాళ్ళు ఏమంటారంటే, అవును మనకు పరంపర గురువు అవసరమే, కానీ ఆ పరంపర గురువు నేరుగా ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి ఊడిపడాలి. ప్రభుపాదలు డైరెక్ట్గా గోలోకం నుండి వచ్చాడనమాట. అలానే ఎవరైనా పైనుంచి పడాలి, అంతేగాని ఇప్పుడున్న సామాన్యులు గురువు కాలేరు అంటారనమాట. ప్రభుపాదే గురువు, ప్రభుపాద తర్వాత ఎవరు గురువులు లేరు. ఎవరైనా గురువు కావాలంటే మళ్ళీ వాళ్ళు పైనుంచి రావాల్సిందే అంటారనమాట. కానీ ప్రభుపాద వారు ఏం చెప్పారంటే, నా శిష్యులందరూ కూడా మళ్ళీ గురువులు అవ్వాలి. జారే దేకే తారే కహో కృష్ణ ఉపదేశ్, జారే దేకే తారే కహే కృష్ణ ఉపదేశ్, అమర ఆజ్ఞాయ గురు హయ తారే దేశ్.
చైతన్య మహాప్రభు చెప్తున్నారు అనమాట, నా ఆజ్ఞతో మీరందరూ కూడా ఈ యొక్క భగవద్గీత భాగవత జ్ఞానాన్ని ప్రచారం చేసి గురువులు అవ్వండి అని చైతన్య మహాప్రభు చెప్పాడు. అదే ప్రభుపాల వారు చెప్పారనమాట. సో చైతన్య మహాప్రభు చెప్పారు, మీరు ఈ భగవద్గీత భాగవత జ్ఞానాన్ని ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈస్ ప్రచారం చేయండి, మీరు కూడా గురువులు అవ్వచ్చు అని ప్రభుపాల వారు చెప్పారు. కానీ కొందరు ఏమంటారంటే, లేదు లేదు, ఎవరు కూడా గురువులు అవ్వడానికి అర్హులు కాదు, ప్రభుపాద మాత్రమే గురువు. మరి ప్రభుపాల వారు తిరిగి వెళ్ళిపోయారు కదా భగవద్ధామానికి, మరి ఇప్పుడు గురువులు ఎవరు అంటే ఆయన ఫోటోనే గురువు. ఫోటో పెట్టేసుకొని ముందు కూర్చొని జపమాల పట్టుకొని ప్రభుపాద నాకు దీక్ష ఇచ్చాయి అని దీక్ష తీసేసుకుంటారనమాట, అయిపోయింది. మరి ప్రభుపాద మనల్ని అంగీకరించారా, మన నియమాలు పాటిస్తున్నామా లేదా అని ఎవరు చూస్తారు? గురువు చూడాలి కదా, మన నియమాలు పాటిస్తున్నామా లేదని గురువు చూడాలి. ఆ గురువు ఎవరు? ప్రభుపాద ఇప్పుడు స్వయంగా లేరు, మరి ఎవరు చూస్తారు? శాస్త్ర బోధనలు మనకు అర్థమవుతున్నాయా సరిగా అని చూసేది ఎవరు లేదంట. ప్రభుపాల వారి పుస్తకాలు ఉన్నాయి కదా, సరిపోతుంది. ప్రభుపాద అవసరం లేదు, వేరే గురువు అవసరం లేదు. ప్రభుపాద ఫోటో ముందు పెట్టుకొని దీక్ష తీసుకోవచ్చు. అలాంటి వాళ్ళు, అది కొత్త అపసాంప్రదాయం అన్నమాట. అంటే మనకు వ్యక్తిగతమైన ప్రామాణిక ప్రస్తుత గురువు అవసరం లేదు అని చెప్పేవాళ్ళు కొందరు తయారయ్యారు. వాళ్ళు అలానే వాదిస్తుంటారనమాట. అది ఎలా అంటే వాళ్ళు కేవలం భౌతికమైన లాభాల కోసం ఈ కొత్త సాంప్రదాయాన్ని తయారు చేసుకుంటారనమాట. ఒకప్పుడు ఒక ఆచార్యుడు చెప్పాడు ఏంటంటే, అప్పట్లో శాలిగ్రామాన్ని పూజించేవాళ్ళు, ఇప్పుడు కూడా చాలామంది పూజిస్తుంటారు. శాలిగ్రామం అంటే తెలుసా? గండకీ నదిలో, హిమాలయాల గండకీ నదిలో ఒక శిల ఉంటుందన్నమాట. ఆ శిలను నారాయణతో, విష్ణువుతో సమానంగా చూస్తారు. మన విగ్రహాన్ని పూజిస్తాం కదా, అలానే ఆ శిలను పూజించినా కూడా భగవంతుని విగ్రహాన్ని పూజించిన దాంతో సమానం అన్నమాట. అప్పట్లో కొందరు ఏం చేసేవారట అంటే, ఆ శిలను పూజిస్తూ ఒక మందిరం కట్టేసి ఆ శాలిగ్రామ శిలను పెట్టేసుకొని పూజిస్తారంట రోజంతా కూడా. ఎందుకంటే భక్తులు వస్తారు, దండం పెట్టుకుంటారు, అక్కడ విరాళాలు ఇస్తారు, వెళ్ళిపోతారు అని పూజించడానికి ఒక పూజారి అక్కడ పూజ చేసేవాడంట శాలిగ్రామ శిలకి. అలా మరి రాత్రి అయిన తర్వాత మందిరం మూసేసిన తర్వాత అదే శిలతో బాదం కాయను పగలగొట్టుకొని వాళ్ళు బాదాన్ని తినేవాడంట. అంటే తన పొట్ట నింపుకోవడానికి పూజిస్తున్నాడు తప్ప భగవంతుని భక్తి భావంతో పూజించట్లేదు. అలానే ఈ రోజుల్లో కూడా కొత్త అపసాంప్రదాయాలు తయారయ్యాయి అనమాట. వాళ్ళు ఏంటంటే సంపాదించుకోవడానికే భగవంతుని విగ్రహాలు పెట్టేసుకొని రకరకాల యజ్ఞాలు చేస్తూ, మొన్న ఈ మధ్యలో చూడొచ్చు మీరు, అక్కడ ఎయిర్ ఇండియా విమానం పడిపోయి చాలామంది చనిపోయారు కదా, వాళ్ళందరూ చనిపోయిన వాళ్ళ ఆత్మశాంతి కోసం యజ్ఞం చేద్దాం కాబట్టి దానాలు ఇవ్వండి. యజ్ఞం దేనికోసం చేయాలి? దేవతల్ని సంతృప్తిపరచడానికి. దేవతలు మనం ధర్మాన్ని తప్పితే దేవతలు మనకు అలాంటి ఆపదలను సృష్టిస్తారు. ఒకేసారి పెద్ద పెద్ద ఆపదలు ఎందుకు వస్తాయి? ప్రజలందరూ ధర్మం తప్పినప్పుడు అలాంటి ఆపదలు వస్తాయి. మరి ధర్మం తప్పకుండా ఉండడానికి యజ్ఞం చేయాలి. యజ్ఞం చేయడం యొక్క ఉద్దేశం ఏంటంటే దేవతల్ని గుర్తించడం. నేను ధర్మం తప్పను, మీరు చెప్పినట్లుగా, భగవంతుడు చెప్పినట్లుగా శాస్త్రాల్లో ఉన్న విధంగా ధర్మాన్ని పాటిస్తాను అని చెప్పడం యజ్ఞం యొక్క ఉద్దేశం. అంతేగాని ఊరికే పూజ చేస్తే శాంతి జరగదు. దేవతల్ని గుర్తించాలి, భగవంతుని గుర్తించాలి, ధర్మాన్ని స్వీకరించాలి, అప్పుడు యజ్ఞం సాఫల్యం అవుతుంది. అంతేగాని అందరి దగ్గర డొనేషన్ తీసుకోవడానికి యజ్ఞం చేస్తే ఉపయోగం ఉండదు. అలాంటివన్నీ చేస్తుంటారనమాట. ఇవన్నీ కూడా అపసాంప్రదాయాలు. ఇలాంటి అపసాంప్రదాయాల్లో ఉండే గురువుల ద్వారా మనం దీక్ష తీసుకుంటే ఉపయోగం ఉండదు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. కలియుగం ఒక విధంగా చాలా అదృష్టం, చాలా సులభమైన మార్గంలో భగవంతుని అర్థం చేసుకోవడానికి ఈ యొక్క హరే కృష్ణ ఉద్యమాన్ని నేరుగా భగవంతుడే, కృష్ణుడే చైతన్య మహాప్రభులోకి వచ్చేసి మనకు అందించారు. చాలా సులభమైన మార్గాన్ని ఇచ్చారు. చాలా అదృష్టం. అదే సమయంలో ఇలాంటి అపసాంప్రదాయాలు కూడా చాలా చాలా ఉన్నాయి. వాటి నుంచి రక్షించుకోవడం కూడా మన బాధ్యత అన్నమాట. మనకు కనీస జ్ఞానం ఉండాలి. గురువుని ఎలా గుర్తించాలనే జ్ఞానం ఉండాలి. అదేంటి, అసలు జ్ఞానం కావాలంటే గురువు దగ్గరికి వెళ్ళామని మొదట్లో చెప్పారు. మరి గురువుని స్వీకరించాలంటే జ్ఞానం కావాలంటున్నారు. ఇదేలా? ఎలా అంటే మనం ఒక ఔషధాన్ని తీసుకోవాలంటే, ఒక మెడిసిన్ తీసుకోవాలంటే సరి అయిన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అవునా కదా? మనకి ఎవరు సరి అయిన ఔషధం ఇస్తారనే తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. కానీ ఆ ఔషధంలో ఏ రసాయనాలు ఉంటాయి, ఏ కెమికల్స్ ఉంటాయి మనం తెలుసుకోవడం అవసరమా?
కెమికల్ కంపోజిషన్ మనం తెలుసుకోవడం అవసరమా? అవసరం లేదు. కానీ సరి అయిన మెడిసిన్ ఎవరిస్తారని తెలుసుకోవాల్సిన బాధ్యత మనదే. ఆ మాత్రం జ్ఞానం ఉండాలి కదా! అలానే ప్రామాణికమైన గురువుని ఎలా స్వీకరించాలి, ఎవరు ప్రామాణికమైన గురువు అని తెలుసుకోవాల్సిన బాధ్యత, ఆ మాత్రం జ్ఞానం మనకుండాలి. కానీ ఒకసారి అలాంటి గురువుని స్వీకరించిన తర్వాత ఆ గురువు చెప్పినట్టుగా మనం నడుచుకోవాలి. ఆ విధంగా మనం జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవచ్చు, జీవిత యొక్క లక్ష్యాన్ని తెలుసుకోవచ్చు అన్నమాట. సో అందుకనే కృష్ణుడు చెప్తున్నాడు, ఎప్పుడు కూడా పరంపర అనేది విచ్ఛిన్నమైపోతుంది. కాబట్టి జాగరూకతతో ప్రామాణికమైన గురువును స్వీకరించాలి. అర్జున, అలాంటి గురువును స్వీకరించి ఆయనకు శరణు పొంది ఆయన ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందమంటున్నారు. కాబట్టి ప్రభుపాద వారు ఈ కలియుగంలో ప్రస్తుత సమయంలో ఈ ఇస్కాన్ సంస్థను స్థాపించారు. ఎవరైతే గురువుని స్వీకరించాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలి? 4 నియమాలు పాటించాలి. మాంసం తినకపోవడం, మద్యపానం స్వీకరించకపోవడం, జూదం ఆడకుండా ఉండడం, వ్యభిచారం చేయకుండా ఉండడం. ఈ 4 నియమాలు పాటిస్తూ 16 మాలలు అంటే 16 × 108 సార్లు హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తారో వాళ్ళకి దీక్ష ఇవ్వబడుతుంది. సరే, ఎంతమంది సిద్ధంగా ఉన్నారు మరి గురువుని స్వీకరించడానికి? అవసరం లేదా ఎవరికి? అందరికీ అవసరమే. హర్షడ్ వర్గాల నుండి, కామం క్రోధంలో నుంచి బయటపడకపోతే అది చాలా మనల్ని పతనానికి దారితీసే వ్యాధులు అన్నమాట. అవి శారీరక వ్యాధుల కంటే కూడా చాలా, మానసిక వ్యాధుల కంటే కూడా చాలా హేయమైన వ్యాధులు అన్నమాట. వాటి నుంచి బయటపడాలంటే మనకు గురువు కావాలి. మరి ఆ గురువుని స్వీకరించాలంటే మనం ఈ నియమాలు పాటించాలి. సో ఎవరైతే ప్రతిరోజు కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ 4 నియమాలు పాటించడానికి సిద్ధంగా ఉన్నారో దయచేసి మీ పేర్లు ఇవ్వండి. మీకు ప్రత్యేకమైన శిక్షణ ఇస్తాం, ప్రత్యేకమైన తరగతులు నిర్వహిస్తాం. సరేనా? హరే కృష్ణ. సో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు. అందరికీ అర్థమైంది కదా? ప్రామాణికమైన గురువు అంటే 3 లక్షణాలు ఉన్నాయి. పరంపరలో రావాలి, శాస్త్రం ఉందే చెప్పాలి, గురువు పరంపరలో ఉందే చెప్పాలన్నమాట. సో అలాంటి గురువును స్వీకరించడానికి అందరూ కూడా సిద్ధంగా ఉండాలి. సో ప్రతి ఒక్కరు కూడా దీక్ష తీసుకోవాలి. మీరందరూ లేకపోతే ఇలాంటి అజ్ఞానంలో ఉండి మనం సమస్యల నుంచి ఎప్పుడు కూడా బయటపడలేము. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ కీ జై, భగవద్గీత యథాతథం కీ జై. సంసార దావానలీలోకా ప్రాణాయ కారుణ ఘనాఘనత్యం సకల్యాణ గుణార్ణవశ వందే గురు శ్రీ చరణారవిందం.